హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ సొసైటీకి సంబంధించి థర్డ్ యూనిట్లో థర్డ్ టాపిక్ అండి. వెనుకబడిన తరగతుల సంక్షేమ యంత్రాంగం. ఇది సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించినవి. సో ఈ టాపిక్ సంబంధించి 50 క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరి దాకా చూడండి. మంచి మంచి కంటెంట్ అనేది తెలుసుకుంటారు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ క్వశ్చన్: భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం దేశంలోని సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతుల స్థితిగతులను మరియు వారు ఎదుర్కొంటున్న కష్టాలను శాస్త్రీయంగా పరిశోధించడానికి ఒక ప్రత్యేక జాతీయ కమిషన్ను నియమించే సర్వాధికారాలను రాజ్యాంగంలోని ఏ నిర్దిష్ట ఆర్టికల్ భారత రాష్ట్రపతికి కల్పిస్తుంది అంటే ఆప్షన్ సి అండి, ఆర్టికల్ 340. అపాయింట్మెంట్ ఆఫ్ ఏ కమిషనర్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఆర్టికల్ 340. ఈ ఆర్టికల్ 340 అనేది భారతదేశంలో ఓబీసీ సంక్షేమ యంత్రాంగానికి అసలైన మాతృ రాజ్యాంగ పునాది. ఆర్టికల్ 340లోని 1 కింద లభించే ఈ పవర్స్ ఆధారంగానే హిస్టారికల్గా రాష్ట్రపతి దేశంలో మొదటి వెనుకబడిన తరగతుల కమిషన్ కాకా కాలేల్కర్ కమిషన్ 1953 మరియు రెండవ వెనుకబడిన తరగతుల కమిషన్ మండల్ కమిషన్ 1979లను అధికారికంగా నియమించారు. ఆర్టికల్ 341 అనేది షెడ్యూల్డ్ కులాల జాబితాకు సంబంధించింది. ఆర్టికల్ 342 అనేది షెడ్యూల్డ్ తెగల సంబంధించింది. ఆర్టికల్ 338 అనేది జాతీయ ఎస్సీ కమిషన్కు సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్: భారతదేశంలో వెనుకబడిన తరగతుల హక్కులను కాపాడటానికి మరియు వారి రిజర్వేషన్ల పరిధిని నిర్దేశించడానికి తెచ్చిన క్రింది చారిత్రాత్మక జాతీయ కమిషన్లు మరియు రాజ్యాంగ సవరణల మైలురాళ్లను అవి అమల్లోకి వచ్చిన ఖచ్చితమైన కాలక్రమానుసారం మొదటి నుండి చివరికి అమర్చండి. 2134 అండి. ఫస్ట్, దేశవ్యాప్తంగా గల వెనుకబడిన కులాల స్థితిగతులపై అధ్యయనం చేయడానికి మొదటి జాతీయ ప్యానెల్గా కాకా కాలేల్కర్ కమిషన్ అధికారిక ఏర్పాటు. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో వెనుకబడిన తరగతులకు 27% రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేస్తూ చారిత్రాత్మక బీపీ మండల్ కమిషన్ను తన నివేదికను సమర్పించడం. తర్వాత 102వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో ఆర్టికల్ 338బిను చేర్చి జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కు సంపూర్ణ రాజ్యాంగ హోదా కల్పించడం. నెక్స్ట్, సుప్రీంకోర్టు తీర్పు ముందర రాష్ట్రాల హక్కులను కాపాడుతూ తమ సొంత రాష్ట్ర ఓబీసీ జాబితాలను స్వయంగా తయారు చేసుకునే చట్టబద్ధమైన పవర్ను రాష్ట్ర ప్రభుత్వాలకు తిరిగి పునరుద్ధరించిన చారిత్రాత్మక 105వ రాజ్యాంగ సవరణ చట్టం. సో కాకా కాలేల్కర్ కమిషన్ అనేది ఎప్పుడు నియమించారు అంటే 1953 జనవరిలో అండి. ఆర్టికల్ 340 కింద నెహ్రూ హయాంలో ఏర్పడిన భారతదేశపు మొట్టమొదటి అధికారిక వెనుకబడిన తరగతుల కమిషన్ ఇది. సో దీన్ని నివేదికను సమర్పించింది ఎప్పుడంటే 1955లో. మండల్ కమిషన్ నివేదిక సమర్పణ అనేది 1980 డిసెంబర్లో మొరార్జీ దేశాయ్ హయాంలో 1979లో ఏర్పడిన ఈ రెండవ కమిషన్ దేశంలో 52% ఓబీసీ జనాభా ఉందని తేల్చి 27% కోటాను సిఫార్సు చేస్తూ 1980 డిసెంబర్లో రిపోర్ట్ ఇచ్చింది. ఇది 1990లో విపి సింగ్ ప్రభుత్వంచే అమలు చేయబడింది. నెక్స్ట్, 102వ రాజ్యాంగ సవరణ చట్టం 2018లో ఈ సవరణ ద్వారా పాత 1993 నాటి చట్టబద్ధమైన కమిషన్ స్థానంలో ఆర్టికల్ 338బి కింద అత్యున్నత రాజ్యాంగ హోదా గల జాతీయ ఓబీసీ కమిషన్ అనేది ఏర్పాటైంది. 105వ రాజ్యాంగ సవరణ చట్టం 2021 ఆగస్టు లేదా సమకాలీన స్థిరీకరణ. ఇది సుప్రీంకోర్టు మరాఠా రిజర్వేషన్ల కేసులో తీర్పు ఇస్తూ 102వ రాజ్యాంగ సవరణ వల్ల రాష్ట్రాలకు ఓబీసీలను గుర్తించే పవర్స్ పోయాయని చెప్పింది. దీనిని సవరిస్తూ పార్లమెంటు 105వ సవరణ ద్వారా రాష్ట్రాల జాబితా రాష్ట్రానిదే, కేంద్ర జాబితా కేంద్రానిదే అని రాష్ట్రాల సార్వభౌమత్వాన్ని తిరిగి పునరుద్ధరించింది. నెక్స్ట్ క్వశ్చన్: భారతదేశంలో ఓబీసీ రిజర్వేషన్ల నిర్మాణాన్ని మరియు పరిమితులను శాశ్వతంగా ఖరారు చేసిన చారిత్రాత్మక ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1992 లేదా మండల్ కేసు తీర్పు నిబంధనలకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, ఓన్లీ 1 మాత్రమే కరెక్ట్. సుప్రీంకోర్టుకు చెందిన 9 మంది న్యాయమూర్తుల సర్వోన్నత రాజ్యాంగ ధర్మాసనం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఓబీసీలకు కల్పించిన 27% రిజర్వేషన్ల రాజ్యాంగబద్ధతను 100% సమర్థించింది. అయితే దీనికి షరతుగా ఓబీసీలలో సామాజికంగా ఎదిగిన క్రీమీ లేయర్ వర్గాన్ని రిజర్వేషన్ల నుండి పూర్తిగా మినహాయించాలని మరియు మొత్తం వర్టికల్ రిజర్వేషన్లు 50% పరిమితిని దాటకూడదని తీర్పునిచ్చింది. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. స్టేట్మెంట్ ఎందుకు రాంగ్ అంటే ఇది ఓబీసీ క్రీమీ లేయర్ బడ్జెట్ మరియు నిబంధనల పర్యవేక్షణ అంతా భారత కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ డిఓపిటి మరియు జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ద్వారానే నడుస్తుంది. కాబట్టి ఎటువంటి క్రిప్టోలతో
లింకు లేదు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో వెనుకబడిన తరగతుల మరియు షెడ్యూల్డ్ కులాల లేదా తెగల విద్యా ఉద్యోగ సాధికారతను గ్యారంటీ ఇచ్చే క్రింది ప్రాథమిక హక్కుల నిబంధనలను వాటి ఖచ్చితమైన లీగల్ రక్షణలతో జతపరచండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1A 2B 3C 4D. ఆర్టికల్ 15లోని 5 అనేది దేని తెలియజేస్తుంది అంటే 93వ రాజ్యాంగ సవరణ చట్టం 2005 ద్వారా చేర్చబడిన నిబంధన. దీని ప్రకారం ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వ ఎయిడెడ్తో పాటు అన్ని రకాల ప్రైవేట్, అన్ఎయిడెడ్ ఉన్నత విద్యా సంస్థలలోనూ అడ్మిషన్ల రిజర్వేషన్లు కల్పించే అధికారం రాజ్యానికి లభిస్తుంది. ఆర్టికల్ 16లోని 4 అనేది ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలలో ఏ వెనుకబడిన తరగతుల పౌరులకైనా సరే ప్రభుత్వ సర్వీసులలో తగిన ప్రాతినిధ్యం లేదు అని రాజ్యం భావిస్తే వారి కొరకు ప్రత్యేక ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించే తిరుగులేని అధికారం రాజ్యానికి ఇచ్చే నిబంధన. ఆర్టికల్ 338B లోని 8 అనేది ఓబీసీల హక్కుల హరణపై లేదా వివక్షలపై విచారణ జరిపేటప్పుడు జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కు ఒక సివిల్ కోర్టుకు ఉండే సర్వాధికారాలను అంటే సమన్లు జారీ చేసే పవర్స్ కల్పించే నిబంధన. ఆర్టికల్ 342A అనేది కేంద్ర సర్వీసుల కొరకు రాష్ట్రపతి ఓబీసీ జాబితాను నోటిఫై చేసే విధానాన్ని తెలుపుతూనే 105వ సవరణ తదుపరి రాష్ట్రాలు తమ సొంత వెనుకబడిన కులాల జాబితాలను స్వయంగా తయారు చేసుకునే అధికారాన్ని కల్పించే నిబంధన. సో ఆర్టికల్ 15లోని 5 అనేది ఇది ఉన్నత విద్యా సంస్థల్లో అంటే ఐఐటి లేదా ఐఐఎంలలో ఓబీసీలకు 27% కోటా కల్పించడానికి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తెచ్చిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాథమిక హక్కుల నిబంధన. ఆర్టికల్ 16లోని 4 అనేది ప్రభుత్వ ఉద్యోగాలలో ఓబీసీ రిజర్వేషన్లకు అసలైన మూలాధార నిబంధన. ఇందులో వెనుకబడిన తరగతి మరియు తగిన ప్రాతినిధ్యం లేకపోవడం అనే 2 కీలక షరతులు ఉన్నాయి. ఆర్టికల్ 338B మరియు 342A అనేవి 102వ మరియు 105వ రాజ్యాంగ సవరణల ద్వారా చేర్చబడిన నూతన ఓబీసీ రక్షణలు. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని ఆర్టికల్ 338B నిబంధనల ప్రకారం పనిచేసే జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ అంతర్గత సభ్యుల నిర్మాణం మరియు వారి పదవీ కాలం ఏ విధంగా ఉంటుంది? ఇది ఓబీసీ హక్కుల పరిరక్షణకు ఏర్పాటు చేయబడిన అత్యున్నత రాజ్యాంగ అథారిటీ. ఆప్షన్ బి అండి. దీనిలో ఒక చైర్పర్సన్, ఒక వైస్ చైర్పర్సన్ మరియు 3 సభ్యులు, మొత్తం 5 ఉంటారు. వీరిని రాష్ట్రపతి నియమిస్తారు మరియు వీరి అధికారిక పదవీ కాలము ఖచ్చితంగా 3 సంవత్సరాలు. సో ఈ నేషనల్ కమిషన్ ఫర్ బీసీ వెల్ఫేర్ కమిషన్ అనేది నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది దీని నిర్మాణము యొక్క పదవీ కాలం అనేది 102వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2018లో జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కు ఆర్టికల్ 338B కింద రాజ్యాంగ హోదా దక్కిందంట. దీని నిర్మాణం కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ల లాగే ఉంటుంది. ఇందులో మొత్తం 5 సభ్యులు ఉంటారు. వీరి పదవీ కాలము మరియు సేవా నిబంధనలను రాష్ట్రపతి ఖరారు చేస్తారు. ప్రస్తుత వీరి పదవీ కాలం అనేది 3 సంవత్సరాలుగా లాక్ చేయబడింది. ఈ కమిషన్కు ఓబీసీల హక్కుల ఉల్లంఘనలపై ఒక సివిల్ కోర్టుకు ఉండే సమన్లు జారీ చేసే పవర్స్ అనేవి రాజ్యాంగబద్ధంగా లభిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఓబీసీ రిజర్వేషన్ల ప్రయోజనాలు కేవలం నిరుపేద వెనుకబడిన కులాలకే అందేలా చేయడం కొరకు ధనిక మరియు సామాజికంగా ఎదిగిన వర్గాలను వేరు చేసే క్రీమీ లేయర్ నిబంధనల చారిత్రాత్మక పరిణామాలకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి. తప్పుగా ఉన్నది వచ్చేటప్పటికి ఆప్షన్ సి అండి, రిమైనింగ్ ఆర్ కరెక్ట్. సో కరెక్ట్ ఏవో చూద్దాము. ఇక్కడ ఏమడిగారండి? ఓబీసీ రిజర్వేషన్ల ప్రయోజనాలు కేవలం నిరుపేద వెనుకబడిన కులాలకే అందేలా చేయడం కొరకు ధనిక మరియు సామాజికంగా ఎదిగిన వర్గాలను వేరు చేసే క్రీమీ లేయర్ సంబంధించి అడిగారండి. సో క్రీమీ లేయర్ సంబంధించి ఇది ఇందిరా సాహ్ని తీర్పు ఆదేశాల ప్రకారం ఓబీసీలలో క్రీమీ లేయర్ పరిమితులను శాస్త్రీయంగా నిర్దేశించడానికి కేంద్ర ప్రభుత్వం జస్టిస్ రామ్ నందన్ ప్రసాద్ కమిటీని నియమించింది. రాజ్యాంగబద్ధ పదవులలో ఉన్నవారు అంటే రాష్ట్రపతి, సుప్రీంకోర్టు జడ్జిలు మరియు గ్రూప్ ఏ లేదా క్లాస్ 1 ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల పిల్లలకు వారి జీవితంతో సంబంధం లేకుండా ఆటోమేటిక్గా క్రీమీ లేయర్ నిబంధన వర్తిస్తుంది. వీరికి రిజర్వేషన్లు అనేవి అందవు. నెక్స్ట్, ప్రైవేట్ రంగంలో లేదా వ్యాపార రంగంలో ఉన్న వారికి క్రీమీ లేయర్ అనేది వారి కుటుంబ వార్షిక ఆదాయం ఆధారంగా లెక్కించబడుతుంది. ఓబీసీ క్రీమీ లేయర్ నిబంధన అనేది భారత కేంద్ర ప్రభుత్వ సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటిఫై చేసే 100% దేశీయ అధికారిక పరిపాలనల లేఅవుట్ అనేది. దీనికి విదేశీ క్రిప్టో నెట్వర్క్లతో ఎలాంటి సంబంధాలు లేవు. సో క్రీమీ లేయర్ నియమాలకు సంబంధించి ఇవి ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల పిల్లలకు జీతంతో సంబంధం లేకుండా నేరుగా క్రీమీ లేయర్ అని వర్తిస్తుంది. మిగతా వారికి వార్షిక ఆదాయ పరిమితి ఆధారంగా వర్తిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, వెనుకబడిన తరగతులకు చెందిన నిరుద్యోగ
యువత, చేతి వృత్తుల వారు మరియు చిన్న వ్యాపారస్తులు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించడం కోసం వారికి అత్యంత తక్కువ వడ్డీ రేట్లకే కోట్ల రూపాయల వ్యాపార రుణాలను మంజూరు చేస్తూ కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 1992లో ఏర్పాటు చేయబడిన ఆ సర్వోన్నత జాతీయ ఆర్థిక సంస్థ ఏది అంటే ఆప్షన్ ఏ అండి, జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థిక మరియు అభివృద్ధి కార్పొరేషన్. జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థిక మరియు అభివృద్ధి కార్పొరేషన్. ఈ ఎన్బిసి ఎఫ్డిసి కార్పొరేషన్ అనేది ఓబీసీల ఆర్థిక సాధికారత కొరకు కేంద్రం తెచ్చిన సర్వోన్నత సంస్థ. 1992 జనవరి 13న ఇది కంపెనీల చట్టం కింద లాభాపేక్ష లేని ప్రభుత్వ సంస్థగా ఏర్పాటైంది. దీని ద్వారానే దేశవ్యాప్తంగా లబ్ధిదారులకు స్వర్ణిమ వంటి ప్రత్యేక పథకాల ద్వారా మహిళా గ్రూపులకు, ఓబీసీ యువతకు స్టార్టప్ వ్యాపారాలు అందజేయబడతాయి. స్టార్టప్ వ్యాపారాల కొరకు అతి తక్కువ వడ్డీకే లోన్లు రాష్ట్ర బీసీ కార్పొరేషన్ల ద్వారా అందజేయబడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఓబీసీ సెంట్రల్ లిస్టులో వందలాది కులాలు ఉన్నప్పటికీ రిజర్వేషన్ల లాభాలన్నీ కేవలం కొన్ని కులాలే పొందుతున్నాయని, మిగతా కులాలకు అన్యాయం జరుగుతోందని ఓబీసీ కులాల అంతర్గత ఉపవర్గీకరణ కొరకు ఆర్టికల్ 340 కింద కేంద్ర ప్రభుత్వం నియమించిన మరియు ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ఆ అత్యంత ప్రతిష్టాత్మక ప్రసిద్ధ జాతీయ కమిషన్ ఏది అంటే ఆప్షన్ ఏ అండి, జస్టిస్ జి రోహిణి కమిషన్. జస్టిస్ జి రోహిణి కమిషన్. ఈ జస్టిస్ జి రోహిణి కమిషన్ అనేది ఓబీసీ అంతర్గత న్యాయ పరిధిలోని మోస్ట్ ఇంపార్టెంట్ సమకాలీన కమిషను. కేంద్ర ప్రభుత్వము 2017 అక్టోబర్లో ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ జి రోహిణి నేతృత్వంలో ఈ కమిషన్ను వేసింది. ఈ కమిషను ఓబీసీ సెంట్రల్ లిస్టులోని దాదాపు 2633 కులాలపై లోతైన అధ్యయనం జరిపి ఓబీసీ కోటాను అంతర్గతంగా వర్గీకరిస్తూ తన చారిత్రాత్మక నివేదికను సమర్పించింది. ఇది ఓబీసీ అభ్యర్థుల భవిష్యత్తును మార్చే అత్యంత కీలకమైన మైలురాయి నివేదిక. నెక్స్ట్, చారిత్రాత్మక 105వ రాజ్యాంగ సవరణ చట్టం 2021 యొక్క ఆమోదం అనేది భారతదేశ సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాల హక్కులను మరియు వికేంద్రీకరణ స్ఫూర్తిని కాపాడిన ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన రాజ్యాంగ మైలురాయి. ఎందుకంటే ఈ ప్రత్యేక సవరణ అత్యంత స్పష్టంగా పునరుద్ధరించింది దేశంలోని ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి మరియు కేంద్రపాలిత ప్రాంతానికి తమ రాష్ట్ర పరిధిలోని ఏ కులాలను సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులు జాబితాలో చేర్చాలో స్వయంగా నిర్ణయించుకునే సార్వభౌమ అధికారాన్ని తిరిగి ఇచ్చింది. తద్వారా 102వ సవరణ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు వల్ల కేంద్రీకృతమైన అధికారాన్ని తిరిగి రాష్ట్రాలకి అప్పగించింది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఆప్షన్ ఏ కరెక్ట్. బోత్ అసర్షన్ అండ్ సుప్రీంకోర్టు మే 2021లో మరాఠా రిజర్వేషన్ల కేసులో తీర్పు ఇస్తూ 102వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఓబీసీలను గుర్తించే పవరు కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది, రాష్ట్రాలకు ఆ హక్కు లేదని సంచలన తీర్పునిచ్చింది. దీనివల్ల రాష్ట్రాల బీసీ లిస్టులు రద్దయ్యే ముప్పు వచ్చింది. దీనిని గమనించిన పార్లమెంటు తక్షణమే స్పందించి ఆగస్టు 2011లో ఏకగ్రీవంగా 105వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తెచ్చింది. దీని ద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్ 342A మరియు 338Bలను సవరించి రాష్ట్రాల లిస్టులు రాష్ట్రానిదే అని స్పష్టం చేసి సమాఖ్య స్ఫూర్తిని రక్షించింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత దేశవ్యాప్త ఓబీసీ సంక్షేమ నివేదికల ప్రకారం వెనుకబడిన తరగతులకు మరియు విముక్త తెగలకు చెందిన నిరుపేద ప్రతిభావంతులైన విద్యార్థులు స్కూల్ చదువులు మధ్యలోనే ఆపేయకుండా కాపాడటానికి ఏకంగా టాప్ క్లాస్ స్కూళ్ల ఫీజులను సైతం 100% ఉచితంగా నేరుగా డీబీటీ ద్వారా అందించే ఆ సర్వోన్నత కేంద్ర గొడుగు అంబ్రెల్లా స్కాలర్షిప్ పథకం ఏది అంటే ఆప్షన్ ఏ అండి, పిఎం యశస్వి పథకం. పిఎం యశస్వి పథకం. ఈ పిఎం యశస్వి పథకం అనేది ఓబీసీ విద్యా సాధికారత సిలబస్లో మోస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ అండి. దీని పూర్తి పేరు పిఎం యంగ్ అచీవర్స్ స్కాలర్షిప్ అవార్డ్ స్కీమ్ ఫర్ వైబ్రెంట్ ఇండియా. పాత ఓబీసీ 5 రకాల స్కాలర్షిప్స్ను కలిపి దీనిని సృష్టించారు. దీని కింద కుటుంబ వార్షిక ఆదాయం అనేది 2.5 లక్షల లోపు ఉన్న ఓబీసీ విద్యార్థులకు 9-10 తరగతులకు మరియు ఇంటర్ డిగ్రీ చదివే టాప్ క్లాస్ కాలేజీ విద్యార్థులకు ఏటా 75,000 రూపాయల నుండి 1,25,000 రూపాయల వరకు పూర్తి ఫీజును కేంద్ర ప్రభుత్వమే నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా అందిస్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, స్థానిక సంస్థల ఎన్నికలలో వెనుకబడిన తరగతులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించేటప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా పాటించవలసిన
ఆ ప్రతిష్టాత్మక న్యాయ సిద్ధాంత సాంకేతిక పదం ఏది? దీని ప్రకారం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు, సమకాలీన గణాంకాల సేకరణ మరియు 50% గరిష్ట పరిమితి అనే 3 షరతులు తప్పనిసరి. ఆప్షన్ బి అండి, ట్రిపుల్ టెస్ట్ ఫార్ములా లేదా త్రివిధ పరీక్షా విధానం. ట్రిపుల్ టెస్ట్ ఫార్ములా లేదా త్రివిధ పరీక్షా విధానం. ఇది ఇటీవల 2025-26లో తెలంగాణ, మహారాష్ట్ర స్థానిక ఎన్నికల కోటా వివాదాల నేపథ్యంలో నిరంతరం వార్తల్లో నిలిచిన ఇంపార్టెంట్ ఇష్యూ అండి. సుప్రీంకోర్టు చారిత్రాత్మక కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మరియు వికాస్ కిషన్ రావు గావలి కేసులలో తీర్పు ఇస్తూ ఉద్యోగాలలో ఓబీసీ వెనుకబాటుతనం వేరు, స్థానిక సంస్థల రాజకీయ వెనుకబాటుతనం వేరు అని స్పష్టం చేసింది. స్థానిక సంస్థల్లో బీసీ కోటా ఇవ్వాలంటే రాష్ట్రాలు ఖచ్చితంగా 3 షరతులను నెరవేర్చాలి. స్థానిక సంస్థల వారీగా వెనుకబాటుతనాన్ని పరిశీలించడానికి ఒక ప్రత్యేక సమకాలీన కమిషన్ను వేయాలి. ఆ కమిషన్ సిఫార్సుల మేరకు ఏ లోకల్ బాడీలో ఎంత కోటా ఇవ్వాలో ఖరారు చేయాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల మొత్తం రిజర్వేషన్లను ఏ పరిస్థితుల్లోనూ 50% పరిమితిని దాటకూడదు. ఈ ట్రిపుల్ టెస్ట్ పాటించని ఓబీసీ స్థానిక కోటాలు చెల్లవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో వెనుకబడిన తరగతుల సామాజిక వర్గీకరణలను మరియు ఉన్నత విద్యా రిజర్వేషన్ల లీగల్ పొజిషన్ను మారుస్తూ భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన క్రింది చారిత్రాత్మక జ్యుడిషియల్ తీర్పులను అవి సంభవించిన ఖచ్చితమైన కాలక్రమానుసారం మొదటి నుండి చివరికి అమర్చండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 312. ఫస్ట్, ప్రైవేట్ మరియు ప్రభుత్వ విద్యా సంస్థల్లో కుల ప్రాతిపదికన సీట్ల కేటాయింపును కొట్టివేస్తూ రాజ్యాంగానికి మొట్టమొదటి సవరణ చేయడానికి కారణమైన పునాది లాంటి స్టేట్ ఆఫ్ మద్రాస్ వర్సెస్ చంపకం దొరైరాజ్ తీర్పు. తర్వాత, వెనుకబాటుతనాన్ని లెక్కించడానికి కేవలం కులం ఒక్కటే ప్రాతిపదిక కాదని చెప్తూ రిజర్వేషన్లపై మొదటిసారిగా 50% తాత్కాలిక పరిమితిని ప్రతిపాదించిన ఎంఆర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ తీర్పు. ఐఐటి, ఐఐఎం వంటి కేంద్ర ఉన్నత విద్యా సంస్థలలో ఓబీసీ విద్యార్థులకు కల్పించిన 27% రిజర్వేషన్ల రాజ్యాంగబద్ధతను 100% సమర్థించిన అశోక్ కుమార్ ఠాకూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తీర్పు. ఈ చంపకం దొరైరాజన్ కేసు అనేది, ఈ కేసులో మద్రాస్ ప్రెసిడెన్సీ జారీ చేసిన కమ్యూనల్ జీవోను సుప్రీంకోర్టు కొట్టేసింది. దీనివల్లనే నెహ్రూ ప్రభుత్వం రాజ్యాంగానికి 1వ సవరణ చేసి విద్యాసంస్థల రిజర్వేషన్ల కొరకు ఆర్టికల్ 15లోని 4ను చేర్చింది. ఎంఆర్ బాలాజీ కేసు అనేది 1963లో. ఈ కేసులో మైసూర్ రాష్ట్రం ఓబీసీలకు ఇచ్చిన 68% రిజర్వేషన్లను కోర్టు కొట్టివేస్తూ వెనుకబాటుతనం కేవలం కులమే కాదు, అది సామాజిక మరియు విద్యాపరమైనదై ఉండాలి మరియు రిజర్వేషన్లు సాధారణంగా 50% లోపే ఉండాలని స్పష్టం చేసింది. అశోక్ కుమార్ ఠాకూర్ కేసు అనేది 93వ రాజ్యాంగ సవరణ ఆర్టికల్ 15లోని 5 ద్వారా ఐఐటి, ఐఐఎంలలో ఓబీసీలకు కల్పించిన 27% కోటాను ఈ తీర్పు ద్వారా సుప్రీంకోర్టు 100% చట్టబద్ధంగా సమర్థించింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అమలవుతున్న పాత రిజర్వేషన్ల పరిధిని మరియు నూతన ఓబీసీయేతర ఆర్థిక కోటాను నిర్దేశించే 103వ రాజ్యాంగ సవరణ చట్టం మరియు 16 ఆర్టికల్ 15లోని 6 మరియు 16లోని 6 నిబంధనలకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019 ద్వారా చేర్చబడిన నిబంధనల ప్రకారం ప్రస్తుతం ఉన్న ఎస్సీ, ఎస్టీ మరియు ఓబీసీ రిజర్వేషన్ల పరిధిలోకి రాని సమాజంలోని ఓపెన్ కేటగిరీ నిరుపేదల కొరకు విద్యా ఉద్యోగాలలో గరిష్టంగా 10% ఆర్థిక రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధం చేశారు. ఈడబ్ల్యూఎస్ వర్గాల అర్హతలకు సంబంధించిన లీగల్ రికార్డులన్నీ కేవలం స్విట్జర్లాండ్లోని సైబర్ క్రిప్టో కరెన్సీల నెట్వర్క్ల ద్వారా మాత్రమే నియంత్రించబడాలి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఆప్షన్ 2 రాంగు. ఎందుకు రాంగు అంటే అది స్విట్జర్లాండ్ క్రిప్టో కరెన్సీలకు సంబంధించింది కాదు కాబట్టి ఆప్షన్ 2 అనేది రాంగు. అది కేవలం ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ సర్టిఫికెట్ల జారీ అంతా స్థానిక రెవెన్యూ అధికారులు మరియు భారత ప్రభుత్వ నియమాల ప్రకారమే నడుస్తుంది తప్ప క్రిప్టోలతో ఎటువంటి సంబంధాలు లేవు. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. ఇది ఓబీసీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. సుప్రీంకోర్టు తన చారిత్రాత్మక జనిత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు తీర్పు ద్వారా ఈ 103వ రాజ్యాంగ నిబద్ధతను 50% పరిమితిని దాటినప్పటికీ సమర్థించింది. ఇందులో ముఖ్యమైన నిబంధన ఏంటంటే ఈ 10% ఈడబ్ల్యూఎస్ కోటా కేవలం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పరిధిలోకి రాని జనరల్ కేటగిరీ పేదలకు మాత్రమే వర్తిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో వెనుకబడిన తరగతుల హక్కుల పరిరక్షణ కొరకు మరియు క్రీమీ లేయర్ పరిమితుల కొరకు ఏర్పాటు చేసిన క్రింది ప్రముఖ చారిత్రాత్మక కమిటీలను అవి అమలు చేసిన ఖచ్చితమైన విధులతో జతపరచండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1A, 2B, 3C, 4D. జస్టిస్ రామ్ నందన్ ప్రసాద్ కమిటీ అనేది 1993లో ఇందిరా సాహ్ని తీర్పు అనంతరం ఓబీసీలలో క్రీమీ లేయర్ అంటే ధనిక వర్గాలను వేరు చేయడానికి అవసరమైన చట్టబద్ధమైన నిబంధనలను సృష్టించిన నిపుణుల కమిటీ ఏదంటే జస్టిస్ రామ్ నందన్ ప్రసాద్ కమిటీ. ఎప్పుడు? 1993లో.
కాకా కాలేల్కర్ కమిషన్ అనేది రాజ్యాంగం ప్రకారం ఏర్పాటైన మొట్టమొదటి జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్. ఇది దేశంలో తొలిసారిగా 2399 వెనుకబడిన కులాలను గుర్తించింది. నెక్స్ట్ బీపీ మండల్ కమిషన్ అనేది 1979లో రెండవ జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్. ఇది సామాజిక విద్య ఆర్థిక రంగాలలో 11 సూచికలను వాడుతూ ఓబీసీలకు 27% రిజర్వేషన్లను సిఫార్సు చేసింది. 27% రిజర్వేషన్లు సిఫార్సు చేసింది. జస్టిస్ జి రోహిణి కమిషన్ అనేది కేంద్ర ఓబీసీ జాబితాలోని వందలాది కులాల మధ్య సమానత్వం సాధించడం కోసం అంతర్గత ఉపవర్గీకరణపై సమగ్ర నివేదిక ఇచ్చిన నూతన కమిషన్. సో జస్టిస్ రామ్నందన్ ప్రసాద్ కమిటీ అనేది ఈ కమిటీ నివేదిక ఆధారంగానే 1993లో మొదటిసారిగా ఓబీసీలకు ఏటా 1 లక్ష రూపాయల ఆదాయం ఉంటే క్రీమీలేయర్ అని పరిమితి పెట్టారు. దీనిని కాలక్రమేణా సవరిస్తూ ప్రస్తుతం 8 లక్షల పరిమితిగా మార్చారు. కాకా కాలేల్కర్ కమిషన్ అనేది ఈ కమిషను కుల ప్రాతిపదికన నివేదిక ఇచ్చిన నెహ్రూ ప్రభుత్వం దీనిని ఆమోదించలేదు. సో మండల్ కమిషన్ అనేది బీపీ మండల్ కమిషన్ అనేది బిందేశ్వరి ప్రసాద్ మండల్ అండి. బీపీ మండల్ అంటే ఫుల్ ఫామ్ బీపీ మండల్ అంటే బిందేశ్వరి ప్రసాద్ మండలు. ఈ బిందేశ్వరి ప్రసాద్ మండల్ నేతృత్వంలోని ఈ కమిషన్ రిపోర్టే దేశంలో బీసీల సామాజిక విప్లవానికి మూల కారణం అయింది. నెక్స్ట్ క్వశ్చన్, ఓబీసీ రిజర్వేషన్ల పరిధిలోని క్రీమీ లేయర్ నిబంధనలపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుల ప్రకారం ఒక ఓబీసీ అభ్యర్థి క్రీమీ లేయర్ పరిధిలోకి వస్తాడా లేదా అని నిర్ధారించేటప్పుడు క్రింది ఏ అంశాన్ని మాత్రమే ఏకైక ప్రాతిపదికగా తీసుకుని అతని రిజర్వేషన్ హక్కును నిరాకరించడానికి వీల్లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది అంటే ఆప్షన్ బి అండి. తల్లిదండ్రుల సాధారణ జీతం లేదా కేవలం వారి వార్షిక ఆదాయాన్ని మాత్రమే ఏకైక ప్రాతిపదికగా తీసుకుని అభ్యర్థి అర్హతను తిరస్కరించకూడదు. వారి సామాజిక విద్యా ఎదుగుదల హోదాను కూడా తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలి. సుప్రీంకోర్టు ధర్మాసనం ఓబీసీ కోటాపై ఒక సంచలన తీర్పు ఇస్తూ కేవలం తల్లిదండ్రుల జీతం లేదా ఆదాయాన్ని మాత్రమే చూసి క్రీమీ లేయర్ను డిసైడ్ చేయకూడదని స్పష్టం చేసింది. ఇందిరా సాహ్ని తీర్పు స్ఫూర్తి ప్రకారం ఓబీసీ రిజర్వేషన్ల నిరాకరణకు సామాజిక మరియు విద్యాపరమైన ఉన్నత స్థాయి ముఖ్యం. ఓబీసీ రిజర్వేషన్ల నిరాకరణకు సామాజిక మరియు విద్యాపరమైన ఉన్నత స్థాయి ముఖ్యము. ప్రభుత్వ ఉద్యోగులలో క్లాస్ 1, క్లాస్ 2 హోదాలు వేరు, సాధారణ ప్రైవేట్ ఆదాయాలు వేరు కాబట్టి కేవలం జీతం అంకెలను చూసి నిరుపేద వెనుకబడిన అభ్యర్థులకు అన్యాయం చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, 102వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగ హోదా పొందిన జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఇది ఆర్టికల్ 338B యొక్క చట్టబద్ధమైన అధికారాలు మరియు నివేదికల నిబంధనలకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి. తప్పుగా ఉన్నది వచ్చేటప్పటికి ఆప్షన్ సి అండి, రిమైనింగ్ ఆర్ కరెక్ట్. సో కరెక్ట్ ఏవో చూద్దాము. రాజ్యాంగంలోని ఆర్టికల్ 338B లోని 5 ప్రకారం ఓబీసీల సంరక్షణ కొరకు కల్పించిన అన్ని రకాల రాజ్యాంగ రక్షణలను నిరంతరం పర్యవేక్షించే మరియు దర్యాప్తు చేసే అధికారాలు ఈ కమిషన్కు ఉంటాయి. ఆర్టికల్ 338B లోని 9 ప్రకారం ఓబీసీలను ప్రభావితం చేసే ఏ రకమైన ప్రధాన విధాన నిర్ణయాలు తీసుకునే ముందైనా కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ జాతీయ కమిషన్ను సంప్రదించాలి. రాష్ట్ర ఓబీసీ జాబితాల విషయంలో 105వ సవరణ ద్వారా రాష్ట్రాలకు మినహాయింపు ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఆప్షన్, కమిషన్కు తన విచారణల సమయంలో ఒక సివిల్ కోర్టుకు ఉండే సర్వాధికారాలు అంటే సాక్ష్యాలను పిలిపించడం, పత్రాలు జప్తు చేయడం రాజ్యాంగబద్ధంగా లభిస్తాయి. సో ఆప్షన్ సి అనేది ఎందుకు రాంగ్ అంటే జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ అనేది భారత సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే సర్వోన్నత భారతీయ రాజ్యాంగ సంస్థ. దీనికి స్విస్ క్రిప్టో కరెన్సీలతో ఎటువంటి సంబంధాలు లేవు. సో 105వ సవరణ తర్వాత రాష్ట్రాలు తమ సొంత బీసీ లిస్టులలో మార్పులు చేసేటప్పుడు ఈ జాతీయ కమిషన్ను సంప్రదించాల్సిన అవసరం లేదు. కానీ కేంద్రము తన సెంట్రల్ ఓబీసీ లిస్టును మార్చాలంటే ఖచ్చితంగా ఈ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనుమతి తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో వెనుకబడిన తరగతుల హక్కులను ఎస్సీ ఎస్టీ కమిషన్లతో సమానంగా రాజ్యాంగబద్ధంగా బలోపేతం చేయడం కోసం పాత 1993 నాటి సాధారణ చట్టబద్ధమైన కమిషన్ స్థానంలో ఆర్టికల్ 338Bని చేర్చి జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కు సంపూర్ణ రాజ్యాంగ హోదా కల్పించిన ఆ ప్రతిష్టాత్మక చారిత్రాత్మక రాజ్యాంగ సవరణ చట్టం ఏది అంటే ఆప్షన్ ఏ అండి, 102వ రాజ్యాంగ సవరణ చట్టం 2018. ఈ 102వ రాజ్యాంగ సవరణ చట్టం 2018 అనేది
ఓబీసీ సంక్షేమ యంత్రాంగ చరిత్రలోనే అతిపెద్ద చట్టబద్ధమైన మార్పు. దీని ద్వారానే ఓబీసీ కమిషన్కు అంతకు ముందు లేని రాజ్యాంగ హోదా దక్కింది. ఈ సవరణ ద్వారా రాజ్యాంగంలో 3 కొత్త ఆర్టికల్ చేర్చబడ్డాయి. ఆర్టికల్ 338 అనేది జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఏర్పాటు మరియు అధికారాలు. ఆర్టికల్ 342 అనేది సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన క్లాసులను నోటిఫై చేసే రాష్ట్రపతి అధికారాలు. ఆర్టికల్ 366లోని 26C అనేది సామాజిక వెనుకబడిన తరగతుల లీగల్ డెఫినేషన్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, భారతదేశంలో ఓబీసీ రిజర్వేషన్ల వర్గీకరణల విశ్లేషణల ప్రకారం ఏ ఏ కులాలు నిజంగా వెనుకబడి ఉన్నాయో తెలుసుకోవడానికి పక్కా సామాజిక ఆర్థిక క్షేత్రస్థాయి సర్వేలు నిర్వహించడం 100% తప్పనిసరి అని స్పష్టం చేస్తూ, ఎటువంటి సర్వేలు లేకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం గతంలో బీసీ లిస్టులో చేర్చిన 113 కులాల గుర్తింపును హైకోర్టు ఆదేశాల ప్రకారం చట్ట సవరణ ద్వారా రద్దు చేసిన ఆ ప్రముఖ భారత రాష్ట్రం ఏది అంటే ఆప్షన్ ఏ అండి, పశ్చిమ బెంగాల్. ఈ పశ్చిమ బెంగాల్ అనేది 2026లో ఓబీసీ సిలబస్లో చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి. ఇది లేటెస్ట్ అప్డేట్స్ కూడా ఇంక్లూడ్ చేశాము ఇందులో, అందుకే ఇక్కడ ఇవన్నీ మెన్షన్ చేయడం జరిగింది. కరెంట్ అఫైర్స్ ప్రకారం జ్యుడిషియల్ డెవలప్మెంట్ రిలేటెడ్ కలకత్తా హైకోర్టు చారిత్రాత్మక తీర్పును అనుసరిస్తూ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ది వెస్ట్ బెంగాల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ రిజర్వేషన్ బిల్ 2026 ఆమోదించింది. గతంలో ఎటువంటి ఓబీసీ కమిషన్ క్షేత్రస్థాయి సర్వేలు లేకుండా కేవలం మత ప్రాతిపదికన ఓబీసీ జాబితాలో చేర్చిన 113 కులాలను ఈ కొత్త చట్టం ద్వారా లిస్టు నుండి తొలగించారు మరియు పక్కా సర్వేలు ఉన్న 66 కులాలను మాత్రమే ఉంచారు. రిజర్వేషన్లు అనేవి కేవలం ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం కాకుండా పక్కా మెజరబుల్ సామాజిక ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగానే ఉండాలని సుప్రీంకోర్టు కూడా దీనిని సమర్థించింది. నెక్స్ట్ క్వశ్చన్, స్థానిక సంస్థల ఎన్నికలలో పంచాయతీలు, మున్సిపాలిటీలు, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఇష్టానుసారంగా ఓబీసీ లేదా బీసీ రిజర్వేషన్ల శాతాన్ని పెంచకుండా అడ్డుకోవడానికి సుప్రీంకోర్టు ప్రవేశపెట్టిన ట్రిపుల్ టెస్ట్ ఫార్ములా ఒక పటిష్టమైన చట్టబద్ధమైన నిఘా కవచంలా పనిచేస్తుంది. ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానాలు స్పష్టంగా నిరూపించాయి, ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్లకు అవసరమయ్యే సామాజిక మరియు విద్యాపరమైన వెనుకబాటుతనం వేరు, స్థానిక సంస్థల స్వయం పాలనలో ప్రాతినిధ్యం కొరకు చూసే రాజకీయ వెనుకబాటుతనం వేరు. అందుకే ఉద్యోగాల రోస్టర్ పాయింట్లను బ్లైండ్గా కాపీ కొట్టి లోకల్ బాడీ ఎన్నికలలో బీసీ కోటాను 50% దాటించడానికి వీల్లేదని చట్టము కఠిన రూల్ పెట్టింది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. ఇటీవల తెలంగాణ హైకోర్టు మరియు సుప్రీంకోర్టు స్థానిక సంస్థలలో బీసీ కోటాను ఏకంగా 42% పెంచుతూ జారీ చేసిన జీవోలపై స్టే విధించాయి. కోర్టులు స్పష్టం చేసింది ఏంటంటే ఉద్యోగాలలో బీసీలకు 27% కోటా ఉంది కదా అని స్థానిక సంస్థల్లో కూడా ఎస్సీ ఎస్టీలతో కలిపి మొత్తం కోటాను 50% దాటించి 67% పెంచే హక్కు రాష్ట్రాలకు లేదు. స్థానిక ఎన్నికలలో కోటా పెంచాలంటే ఖచ్చితంగా పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ పై ప్రత్యేక కమిషన్ ద్వారా క్షేత్రస్థాయి గణాంకాలు సేకరించాలి తప్ప సాధారణ ఉద్యోగ నిధుల రూల్స్ ఎక్కడా చెల్లవు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత దేశవ్యాప్త ఓబీసీ సంక్షేమ నివేదికల ప్రకారం వెనుకబడిన తరగతులకు చెందిన నిరుద్యోగ యువత మరియు సాంప్రదాయ వృత్తుల వారు, చేతి వృత్తుల వారు, సఫాయి కర్మచారీలు ఆధునిక మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా ఉచితంగా డిజిటల్ మార్కెటింగ్, కంప్యూటర్ నైపుణ్యాలు చేర్చుకొని సొంతంగా స్థిరపడటం కొరకు కేంద్ర ప్రభుత్వం రన్ చేస్తున్న ఆ మోస్ట్ ఫేమస్ జాతీయ నైపుణ్యాభివృద్ధి గొడుగు పథకం ఏది అంటే ఆప్షన్ ఏ అండి, పిఎం దక్ష యోజన. 2020-21లో కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ దీనిని ప్రారంభించింది. దీని ముఖ్య లక్ష్యము ఓబీసీ, ఈబీసీ మరియు సఫాయి కర్మచారి యువతకు ఉచిత అప్స్కిల్లింగ్, షార్ట్ టర్మ్ మరియు లాంగ్ టర్మ్ వృత్తి విద్యా శిక్షణ అందించడం. ఈ శిక్షణ కాలంలో యువతకు ఉచిత స్టైఫండ్ అందజేయబడుతుంది మరియు శిక్షణ పూర్తి కాగానే వారు ఎన్బీసీ, ఎఫ్డీసీ ద్వారా అతి తక్కువ వడ్డీకే వ్యాపార లోన్లు పొంది సొంతంగా కంపెనీలు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, సామాజిక సాధికారత మరియు జాతీయ కమిషన్ల విశ్లేషణల ప్రకారం బ్రిటిష్ కాలం నాటి నేరస్థ తెగల చట్టం వల్ల నష్టపోయి ప్రస్తుతం ఓబీసీ మరియు ఈబీసీ వర్గాల అంచులలో జీవిస్తున్న విముక్త సంచార మరియు అర్ధ సంచార తెగల స్థితిగతులపై అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన ఆ చారిత్రాత్మక సర్వోన్నత కమిషన్ ఏది అంటే ఆప్షన్ బి అండి, బికు రామ్జీ ఇద్నాటే కమిషన్. ఈ బికు రామ్జీ ఇద్నాటే కమిషన్ అనేది ఓబీసీ మరియు విముక్త తెగల పరిధిలో వచ్చేది. కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ
బికు రామ్జీ ఇద్నాటే నేతృత్వంలో ఈ కమిషన్ను నియమించింది. ఈ కమిషను దేశంలోని దాదాపు 1400కి పైగా సంచార తెగలపై అధ్యయనం చేసి వారికి ప్రత్యేక విద్యా ఉద్యోగ రక్షణలు కల్పించాలని, వారి కొరకు సీడ్ అంటే స్కీమ్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ డిఎన్టీస్ పథకాన్ని ప్రవేశపెట్టాలని సిఫార్సు చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో వెనుకబడిన తరగతుల సాంప్రదాయ చేతి వృత్తుల వారిని మరియు ఓబీసీ యువతను ఆర్థికంగా బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం వివిధ కాలాలలో ప్రవేశపెట్టిన క్రింది చారిత్రాత్మక మాస్టర్ ప్లాన్లను అవి అమల్లోకి వచ్చిన ఖచ్చితమైన కాలక్రమానుసారం మొదటి నుండి చివరికి అమర్చండి. ఆప్షన్ ఏ అండి 213. వెనుకబడిన కులాల చిన్న వ్యాపారస్తులకు తక్కువ వడ్డీకి రుణ సదుపాయం కల్పించడానికి జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థిక మరియు అభివృద్ధి కార్పొరేషన్ అధికారిక స్థాపన. తర్వాత ఓబీసీ ఈబీసీ యువతకు ఆధునిక మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా ఉచితంగా దీర్ఘకాలిక వృత్తి విద్యా శిక్షణ అందించే పిఎం దక్ష పథకం అధికారిక ప్రవేశం. తర్వాత వడ్రంగులు, కుమ్మరులు, కమ్మరులతో కూడిన 18 రకాల సాంప్రదాయ ఓబీసీ చేతి వృత్తుల వారికి ఏకంగా 3 లక్షల రూపాయల వరకు షూరిటీ లేని రుణాలు మరియు ఆధునిక టూల్ కిట్స్ అందించే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన సంపూర్ణ దేశవ్యాప్త విస్తరణ. ఈ ఎన్బిసిఎఫ్డిసి అనేది మండల కమిషన్ సిఫార్సుల అమలు నేపథ్యంలో ఓబీసీలకు ఆర్థిక సహాయం అందించడానికి సామాజిక న్యాయము మంత్రిత్వ శాఖ కింద ఏర్పాటైన మొదటి సర్వోన్నత జాతీయ కార్పొరేషన్. ఎప్పుడండి ఇది? 1992 జనవరిలో. పిఎం దక్ష యోజన అనేది 2020-21 ప్రారంభంలో ఓబీసీ, ఈబీసీ మరియు సఫాయి కర్మచారి యువత నైపుణ్యాభివృద్ధి కొరకు డిజిటల్ పద్ధతిలో తెచ్చిన గొడుగు పథకం. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనేది 2023 సెప్టెంబర్లో ప్రారంభించి ప్రస్తుతం 2025-26 లీగల్ డేటా నాటికి సంపూర్ణ విస్తరణ. చేతి వృత్తులపై ఆధారపడే కోట్లాది మంది ఓబీసీ కుటుంబాల జీవితాలను మార్చడానికి ఏకంగా 13,000 కోట్ల రూపాయల బడ్జెట్తో కేంద్ర ప్రభుత్వం రన్ చేస్తున్న అత్యంత విజయవంతమైన చారిత్రాత్మక ఆర్థిక సాధికారత పథకం ఏది అంటే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన. నెక్స్ట్ క్వశ్చన్, 102వ సవరణ ద్వారా రాజ్యాంగ హోదా రావడానికి ముందర 1993 నాటి చట్టం ప్రకారం పనిచేసిన పాత జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చట్టబద్ధమైన పరిధుల నిబంధనలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. పాత జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చట్టం 1993 ప్రకారం ఈ కమిషన్ కేవలం ఒక సాధారణ చట్టబద్ధమైన సంస్థగా మాత్రమే పనిచేసేది మరియు దీని విధులు కేవలం కేంద్ర ఓబీసీ జాబితాలో ఏదైనా కొత్త కులాన్ని చేర్చాలనే అభ్యర్థనలను పరిశీలించడానికి లేదా తప్పుగా చేర్చిన కులాల వివాదాలను వివరించడానికి మాత్రమే పరిమితమై ఉండేవి. ఈ 1993 నాటి పాత చట్టబద్ధమైన కమిషన్ ఓటింగ్ రికార్డులన్నీ స్విట్జర్లాండ్లోని సైబర్ క్రిప్టో కరెన్సీల నెట్వర్క్ల ద్వారా మాత్రమే నియంత్రించబడాలి. ఆప్షన్ 1 మాత్రమే కరెక్ట్ అండి. ఆప్షన్ ఏ కరెక్ట్. సో స్టేట్మెంట్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. స్టేట్మెంట్ 2 రాంగ్. ఎందుకంటే ఇక్కడ క్రిప్టో కరెన్సీలకు సంబంధించి అడిగారు కాబట్టి అది దీంతో సంబంధం లేదు. ఇండియాకి సంబంధించినవేవి కానీ క్రిప్టో కరెన్సీలతో సంబంధం లేవు. సో ఈ ఓబీసీ కమిషన్ పరిణామ క్రమంలో వచ్చేవి. ఫస్ట్ ఇందిరా సాహ్ని 1992 తీర్పు ఆదేశాల మేరకు పార్లమెంటు ఎన్సీబీసీ యాక్ట్ 1993ని చేసింది. అప్పట్లో ఈ కమిషన్కు ఎస్సీ ఎస్టీ కమిషన్ల లాగా ఓబీసీల హక్కుల ఉల్లంఘనలపై సుమోటోగా విచారణ జరిపే రాజ్యాంగ అధికారాలు లేదా సివిల్ కోర్టు వీటో పవర్స్ ఉండేవి కావు. దీనిని గమనించే రాజ్యాంగ అధికారాలు లేదా సివిల్ కోర్టు వీటో పవర్స్ అనేవి ఉండేవి కావు. దీనిని గమనించే 2018లో మోదీ ప్రభుత్వం 102వ సవరణ ద్వారా పాత 1993 చట్టాన్ని రద్దు చేసి నేరుగా ఆర్టికల్ 338B కింద దీనిని అత్యున్నత రాజ్యాంగ సంస్థగా మార్చింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో వెనుకబడిన తరగతుల విద్యార్థుల విద్యావృద్ధి కొరకు మరియు వారి ఉన్నత పరిశోధనల కొరకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న క్రింది ప్రత్యేక జాతీయ విద్యా పథకాలను వాటి అధికారిక లక్ష్యాలతో జతపరచండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1A 2B 3C 4D. నేషనల్ ఫెలోషిప్ ఫర్ ఓబీసీ స్టూడెంట్స్ అనేది దేశంలోని యూనివర్సిటీలలో పిహెచ్డి పరిశోధనలు చేసే ఓబీసీ స్కాలర్లకు యూజీసీ ద్వారా ప్రతి నెల నేరుగా నిధులు అందించే జాతీయ ఫెలోషిప్ పథకము. డాక్టర్ అంబేద్కర్ స్కీమ్ ఆఫ్ ఇంట్రెస్ట్ సబ్సిడీ ఆన్ ఎడ్యుకేషనల్ లోన్స్ అనేది ఓబీసీ ఈబీసీ విద్యార్థులు విదేశాలలో చదువుకోవడానికి బ్యాంకుల నుండి తీసుకునే ఎడ్యుకేషన్ లోన్లపై సదరు కోర్స్ కాల పరిమితి ముగిసేంత వరకు వడ్డీని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించే సబ్సిడీ పథకం. పిఎం ఎస్ఎస్వి టాప్ క్లాస్ కాలేజ్ కోటా అనేది ఐఐటి, ఎన్ఐటి, ఐఐఎంలలో సీట్లు సాధించిన నిరుపేద ఓబీసీ విద్యార్థుల పూర్తి ట్యూషన్ ఫీజును, ల్యాప్టాప్ ఖర్చులను 100% భరించే కేంద్ర కోటా పథకం. కన్స్ట్రక్షన్ ఆఫ్ హాస్టల్స్ ఫర్ ఓబీసీ బాయ్స్ అండ్ గర్ల్స్ అనేది
గ్రామీణ ప్రాంతాలలోని ఓబీసీ విద్యార్థుల డ్రాపౌట్స్ తగ్గించడం కొరకు కాలేజీల వెంబడి సురక్షితమైన ఉచిత బీసీ హాస్టళ్ల నిర్మాణానికి రాష్ట్రాలకు నిధులు ఇచ్చే పథకం. ఈ ఎన్ఎఫ్ఓబీసీ ఫెలోషిప్ అనేది ఇది నెట్ పరీక్ష రాసిన ఓబీసీ పరిశోధక విద్యార్థులకు లభించే అత్యున్నత జాతీయ ఫెలోషిప్. డాక్టర్ అంబేద్కర్ విదేశీ ఎడ్యుకేషనల్ లోన్ వడ్డీ సబ్సిడీ అనేది విదేశాల్లో చదివే నిరుపేద ఓబీసీ లేదా ఈబీసీ అభ్యర్థుల లోన్లపై మోరటోరియం కాలంలో వడ్డీ భారాన్ని కేంద్రమే భరిస్తుంది. ఆదాయం ఎంతవరకు ఉండాలండి? 8 లక్షల లోపు ఉండాలి. పిఎంఎస్ఎస్వి టాప్ క్లాస్ కాలేజీ కోటా అనేది దీని ద్వారా దేశంలోని ప్రతిష్టాత్మక 250కి పైగా ప్రీమియం కాలేజీలలో చేరిన ఓబీసీ విద్యార్థులకు ఫీజుల టెన్షన్ లేకుండా కేంద్రమే పూర్తి మద్దతు ఇస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్థానిక సంస్థల ఎన్నికలలో వెనుకబడిన తరగతులకు సీట్లు కేటాయించేటప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎస్సీ, ఎస్టీ మరియు బీసీల మొత్తం రాజకీయ రిజర్వేషన్ల శాతం ఏ పరిస్థితులలోనూ ఏ అత్యున్నత గరిష్ట శాతం లీగల్ పరిమితిని దాటడానికి వీల్లేదని ట్రిపుల్ టెస్ట్ నిబంధనలు కఠినంగా శాసిస్తున్నాయి అంటే ఆప్షన్ బి అండి. ఏ ఒక్క స్థానిక సంస్థలోనూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల మొత్తం కోటా ఖచ్చితంగా 50% పరిమితిని దాటడానికి వీల్లేదు. 50% గరిష్ట రాజకీయ పరిమితి అనేది సుప్రీంకోర్టు తన ఐకానిక్ కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2010 కేసు తీర్పులో స్థానిక సంస్థల ఓబీసీ కోటాపై అత్యంత కఠినమైన బారికేడ్ పెట్టింది. ఆర్టికల్ 243 పంచాయతీ రిజర్వేషన్లు మరియు ఆర్టికల్ 243 మున్సిపాలిటీ రిజర్వేషన్ల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం తప్పనిసరిగా సీట్లు ఇవ్వాలి. ఆ తర్వాత మిగిలిన శాతాన్ని బీసీలకు కేటాయించవచ్చు. కానీ ఈ మూడింటి మొత్తం కలిపితే 50% దాటకూడదు. ఒకవేళ ఏదైనా జిల్లాలో ఎస్సీ, ఎస్టీ జనాభానే 45% ఉంటే అక్కడ బీసీలకు కేవలం 5% మాత్రమే ఇవ్వాలి తప్ప 50% లీగల్ బోర్డును బ్రేక్ చేయడానికి వీల్లేదని కోర్టు స్పష్టం చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 ప్రకారం పనిచేసే జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ యొక్క వార్షిక నివేదికలు మరియు వాటి సమర్పణ పరిపాలన నిబంధనలకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి. తప్పుగా ఉన్నది వచ్చేటప్పటికి ఆప్షన్ సి అండి, రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఈ జాతీయ కమిషను ఓబీసీల రక్షణ చట్టాల అమలుపై ప్రతి సంవత్సరం ఒక సమగ్ర అధికారిక నివేదికను తయారు చేసి నేరుగా భారత రాష్ట్రపతికి సమర్పించాలి. ఒకవేళ ఈ జాతీయ కమిషన్ నివేదికలోని అంశాలు ఏదైనా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవైతే రాష్ట్రపతి సదరు నివేదిక కాపీని ఆ రాష్ట్ర గవర్నర్కు పంపుతారు. గవర్నరు దానిని అసెంబ్లీ ముందు ఉంచి చర్చ జరిగేలా చూడాలి. గవర్నర్ నివేదికను అసెంబ్లీ ముందు ఉంచినప్పుడు కమిషన్ ఇచ్చిన సిఫార్సులపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు లేదా వాటిని తిరస్కరించడానికి గల కారణాల వివరణాత్మక మెమొరాండంను సభకు సమర్పించడం తప్పనిసరి. సో ఆప్షన్ సి అనేది ఎందుకు రాంగు అంటే జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ నివేదికల సమర్పణ అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 5 మరియు ఆర్టికల్ 338 7 పరిధిలోకి వచ్చే అత్యంత ప్రతిష్టాత్మక దేశీయ రాజ్యాంగ ప్రక్రియ. దీనికి స్విస్ క్రిప్టో కరెన్సీలతో ఎటువంటి సంబంధాలు లేవు. ఈ ఓబీసీ కమిషన్ నివేదికల ప్రకారమే ఓబీసీల సమస్యలు నేరుగా పార్లమెంటు మరియు రాష్ట్ర అసెంబ్లీల బోనులోకి వెళ్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత దేశవ్యాప్త ఓబీసీ ఆర్థిక నివేదికల 2025-26 లీగల్ డేటా ప్రకారం కమ్మరులు, వడ్రంగులు మరియు స్వర్ణకారులతో కూడిన 18 రకాల సాంప్రదాయ ఓబీసీ చేతివృత్తుల కుటుంబాల అభివృద్ధి కొరకు ఎటువంటి ఇల్లు లేదా ఆస్తులు షూరిటీ లేకుండా ఏకంగా 3 లక్షల వరకు భారీ వ్యాపార రుణాలు కేవలం 5% వడ్డీ రేటుకే అందించే ఆ సర్వోన్నత జాతీయ ఉపాధి పథకం ఏది అంటే ఆప్షన్ ఏ అండి, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన. ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనేది ఓబీసీ ఆర్థిక సాధికారత సిలబస్లో ఇంపార్టెంట్ పాయింట్. దీని కింద లబ్ధిదారులకు మొదట ₹1,00,000 లోన్ ఇస్తారు. దానిని 18 నెలల్లో కట్టాలి. అది విజయవంతంగా కడితే రెండవ విడత కింద 2 లక్షల లోన్ ఇస్తారు. దానిని 30 నెలల్లో కట్టాలి. ఈ లోన్లపై వడ్డీ రేటు కేవలం 5% మాత్రమే ఉంటుంది. మిగతా వడ్డీ భారాన్ని సబ్సిడీ రూపంలో కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. అంతేకాకుండా వీరికి ₹15,000 విలువైన ఉచిత టూల్ కిట్ మరియు రోజువారీ ₹500 స్టైఫెండ్తో అధునాతన శిక్షణ ఇస్తారు. నెక్స్ట్ క్వశ్చన్,
ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక మరియు బీసీ రిజర్వేషన్ల పరిణామాల విశ్లేషణల ప్రకారం రాష్ట్రంలోని వెనుకబడిన కులాల స్థితిగతులను నిరంతరం సమీక్షించడానికి మరియు కొత్త కులాలను బీసీ జాబితాలో చేర్చడం లేదా తొలగించడంపై రాష్ట్ర ప్రభుత్వానికి చట్టబద్ధమైన నివేదికలు సమర్పించే ఉమ్మడి ఏపీలో 1993 చట్టం ప్రకారం ఏర్పడిన ఆ సర్వోన్నత శాశ్వత చట్టబద్ధమైన సంస్థ ఏది అంటే ఆప్షన్ ఏ అండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్. ఇది ఇందిరా సాహ్ని తీర్పు ఆదేశాల మేరకు ఏపీ అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యాక్ట్ 1993ని పాస్ చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలో ఒక శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటైంది. దీనికి కోర్టు విశ్రాంత న్యాయమూర్తి చైర్మన్గా ఉంటారు. రాష్ట్రంలో బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ముస్లిం మైనారిటీ కోటా వర్గీకరణలను మరియు ఏ ఏ కులానికి ఎంత రిజర్వేషన్ ఇవ్వాలో శాస్త్రీయంగా లెక్కించే అత్యున్నత రాష్ట్ర స్థాయి లీగల్ అథారిటీ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, 2018లో పార్లమెంట్ తెచ్చిన చారిత్రాత్మక 102వ రాజ్యాంగ సవరణ చట్టం భారతదేశ ఓబీసీ రిజర్వేషన్ల చరిత్రలోనే ఒక విపరీతమైన అధికారము కేంద్ర హస్తగతం కావడానికి దారి తీసినట్లు జాతీయ లీగల్ సర్కిల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఎందుకంటే సుప్రీంకోర్టు చారిత్రాత్మక మరాఠా రిజర్వేషన్ల కేసులో సంచలన తీర్పునిస్తూ 102వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చబడిన ఆర్టికల్ 342A నిబంధనల వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత రాష్ట్రాలలో ఏ ఏ కులాల వెనుకబడి ఉన్నాయో గుర్తించే సార్వభౌమాధికారాన్ని కోల్పోయాయని, ఆ ఓబీసీలను నోటిఫై చేసే సర్వాధికారాలు కేవలం భారత రాష్ట్రపతికి మాత్రమే లభిస్తాయని తీర్పునిచ్చింది. ఆప్షన్ ఏ అండి, బోత్ అసర్షన్ రీజన్ ఆర్ కరెక్ట్. ఓబీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా ఇస్తూనే పార్లమెంటు ఆర్టికల్ 342Aను చేర్చింది. దీనిని సుప్రీంకోర్టు 2021 మరాఠా కేసులో ఇంటర్ప్రిట్ చేస్తూ ఇకపై రాష్ట్రాల బీసీ లిస్టులు చెల్లవు, కేవలం రాష్ట్రపతి నోటిఫై చేసిన సెంట్రల్ లిస్టే దేశానికే ప్రామాణికం అని తీర్పునిచ్చింది. దీనివల్ల రాష్ట్రాల సమాఖ్య హక్కులు దెబ్బతిన్నాయి. ఈ లీగల్ క్రైసిస్ను పూడ్చడానికి తర్వాతి కాలంలో పార్లమెంటు 105వ సవరణ చట్టం తెచ్చి కోర్టు తీర్పును వీటో చేస్తూ రాష్ట్రాల పవర్స్ను తిరిగి పునరుద్ధరించింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వ తాజా ప్రగతి నివేదికల ప్రకారం వెనుకబడిన తరగతులకు చెందిన విద్యావంతులైన యువత కేవలం చిన్న చిన్న ఉద్యోగాలకే పరిమితం కాకుండా దేశంలో పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీలు మరియు ఐటీ టెక్నాలజీ కంపెనీలను స్థాపించడం కొరకు ఏకంగా 20 లక్షల రూపాయల నుండి 5 కోట్ల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వమే భాగస్వామ్య పెట్టుబడి అందించే ఆ సర్వోన్నత జాతీయ ఓబీసీ స్టార్టప్ నిధి ఏది అంటే ఆప్షన్ ఏ అండి, వెనుకబడిన తరగతుల కొరకు వెంచర్ క్యాపిటల్ నిధి. వెనుకబడిన తరగతుల కొరకు వెంచర్ క్యాపిటల్ నిధి. ఈ వీసీఎఫ్ బీసీ వెంచర్ క్యాపిటల్ నిధి అనేది ఓబీసీ ఆర్థిక సాధికారత సిలబస్లో ఇంపార్టెంట్ పాయింట్. కేంద్ర సామాజిక న్యాయ మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఈ ప్రతిష్టాత్మక నిధిని ఐఎఫ్సిఐ న్యాయ మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఈ ప్రతిష్టాత్మక నిధిని ఐఎఫ్సిఐ ద్వారా రన్ చేస్తుంది. దీని క్రింద ఓబీసీ యువత కేవలం బ్యాంకు లోన్ల అప్పులు ఉచ్చులో పడుకోకుండా వారి బిజినెస్ ప్రాజెక్టు వ్యయంలో కనీసం 50% నుండి 75% నిధులను కేంద్ర ప్రభుత్వమే ఈక్విటీ రూపంలో పెట్టుబడిగా పెడుతుంది. ఇది ఓబీసీ నిరుద్యోగ యువతను దేశంలో సక్సెస్ఫుల్ వ్యాపార యజమానులుగా మార్చే ఒక అద్భుతమైన విప్లవాత్మక జాతీయ ఆర్థిక గ్రిడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఓబీసీ ఉద్యోగ నియామకాల నిబంధనల ప్రకారం ఒక నిర్దిష్ట నోటిఫికేషన్లో వెనుకబడిన కులాల కొరకు కేటాయించబడి తగిన అభ్యర్థులు లేక భర్తీ కాకుండా మిగిలిపోయిన రిజర్వేషన్ ఖాళీలను తర్వాతి సంవత్సరానికి బదిలీ చేసే క్యారీ ఫార్వర్డ్ రూల్పై ఇందిరా సాహ్ని తీర్పులో సుప్రీంకోర్టు ఏ కఠినమైన గరిష్ట లీగల్ పరిమితిని విధించింది అంటే ఆప్షన్ బి అండి, బ్యాక్లాగ్ ఖాళీలను తర్వాతి సంవత్సరానికి బదిలీ చేయవచ్చు, కానీ సదరు సంవత్సరంలోని మొత్తం రిజర్వేషన్లు ఏ పరిస్థితిలోనూ 50% గరిష్ట పరిమితిని దాటకూడదు. ఇందిరా సాహ్ని తీర్పు బ్యాక్లాగ్ పరిమితి అనేది సుప్రీంకోర్టు మండల కేసు 1992లో క్యారీ ఫార్వర్డ్ రూల్ను ఆమోదించింది, కానీ ఒక పెద్ద బారికేడ్ పెట్టింది. పాత బ్యాక్లాగ్ ఖాళీలను కొత్త నోటిఫికేషన్లో కలిపి భర్తీ చేసేటప్పుడు ఆ సంవత్సరపు మొత్తం రిజర్వేషన్ల శాతము
50% దాటడానికి వీల్లేదని తీర్పునిచ్చింది. తర్వాతి కాలంలో పార్లమెంటు ఎస్సీ ఎస్టీలకు 81వ సవరణ ద్వారా ఆర్టికల్ 16లోని 4B తెచ్చి ఈ 50% రూల్ను ఈ 50% రూల్ నుండి మినహాయింపు ఇచ్చింది. కానీ ఓబీసీ బ్యాక్లాగ్ పోస్టులకు నేటికి ఇందిరా సాహ్ని తీర్పులోని 50% గరిష్ట పరిమితి నిబంధన వర్తిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని వెనుకబడిన తరగతుల స్థితిగతులపై ప్రాంతీయంగా క్షేత్రస్థాయి పరిశీలనలు జరపడానికి వివిధ రాష్ట్రాలలో మరియు రాజ్యాంగంలో సంభవించిన క్రింది చారిత్రాత్మక మైలురాళ్లను అవి అమల్లోకి వచ్చిన ఖచ్చితమైన కాలక్రమానుసారం మొదటి నుండి చివరికి అమర్చండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, 3, 2, 1. ఒకటో రాజ్యాంగ సవరణ చట్టం 1951 అనేది భారత రాజ్యాంగ చరిత్రలోనే రిజర్వేషన్ల కొరకు ఆర్టికల్ 15లోని 4 అనేది పార్లమెంట్ చేసిన మొట్టమొదటి రాజ్యాంగ సవరణ ఇది. అనంతరామన్ కమిషన్ అనేది ఆంధ్రప్రదేశ్లో 1970లో, ఉమ్మడి ఏపీలో 1968లో జారీ చేసిన బీసీ లిస్టును కోర్టు కొట్టివేయడంతో ప్రభుత్వం జస్టిస్ మనోహర్ ప్రసాద్ కమిషన్ తర్వాత 1970లో అనంతరామన్ నేతృత్వంలో ఈ కమిషన్ను వేసింది. దీని సిఫార్సుల ప్రకారమే ఏపీలో బీసీలను ఏబిసిడి గ్రూపులుగా శాస్త్రీయంగా వర్గీకరించి 25% కోటాను అమలు చేశారు. జస్టిస్ ఎల్జి హవనూర్ కమిషన్ అనేది కర్ణాటక 1972 నుంచి 1975 కర్ణాటకలో బీసీల రిజర్వేషన్ల వ్యవస్థకు పునాది వేసిన అత్యంత ప్రతిష్టాత్మకమైన కమిషను. దీని నివేదికను సుప్రీంకోర్టు కూడా భారత సామాజిక న్యాయ చరిత్రలో ఒక మైలురాయి అని కొనియాడింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 342A లోని 2 అనేది నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మరియు విద్యా సంస్థలలో అమలయ్యే సెంట్రల్ ఓబీసీ జాబితా సవరణ అధికారాలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆర్టికల్ 342A లోని 2 అనేది అత్యంత కఠినంగా శాసిస్తుంది. భారత రాష్ట్రపతి జారీ చేసిన కేంద్ర ఓబీసీ జాబితాలో ఏదైనా ఒక కొత్త కులాన్ని చేర్చాలన్నా లేదా తొలగించాలన్నా ఆ సర్వాధికారాలు కేవలం భారత పార్లమెంటు చట్టానికి మాత్రమే ఉంటాయి. పార్లమెంటు చట్టం లేకుండా మరే ఇతర అథారిటీ కూడా ఆ జాబితాను సవరించడానికి వీల్లేదు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఈ కేంద్ర ఓబీసీ జాబితా సవరణ రికార్డుల డేటాబేస్ అంతా కేవలం స్విట్జర్లాండ్ అంతర్జాతీయ డిజిటల్ క్రిప్టో కరెన్సీలకు సంబంధించి అన్నారు. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అండి. 102 మరియు 105 సవరణల తదుపరి స్థిరపడిన అత్యంత పవర్ఫుల్ రాజ్యాంగ రూల్ ఏది అంటే స్టేట్మెంట్ 1 అండి. 105వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో కొత్తగా ఆర్టికల్ 342A లోని 3ను చేర్చి రాష్ట్రాల బీసీ లిస్టుల పవర్స్ను రాష్ట్రాలకే ఇచ్చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం వాడే సెంట్రల్ ఓబీసీ లిస్టుపై మాత్రం పవర్స్ ఆర్టికల్ 342A లోని 2 కింద కేవలం పార్లమెంటు చట్టానికి మాత్రమే ఇచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో వెనుకబడిన తరగతుల సామాజిక రక్షణ కొరకు మరియు నిరుద్యోగ యువత వ్యాపార అభివృద్ధి కొరకు నిర్దేశించిన క్రింది లీగల్ రక్షణలు మరియు పథకాలను వాటి ఖచ్చితమైన నిధులతో జతపరచండి. ఆప్షన్ ఏ అండి, 1A, 2B, 3C, 4D. పిఎం యశస్వి ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ అనేది 9 మరియు 10వ తరగతి చదువుతున్న నిరుపేద ఓబీసీ విద్యార్థుల డ్రాప్అవుట్స్ తగ్గించడానికి ఏటా 4,000 రూపాయల వరకు నేరుగా నగదు బదిలీ చేసే కేంద్ర స్కాలర్షిప్ పథకం. సెక్షన్ 4 ఆఫ్ ఎన్సీబీసీ యాక్ట్ 1993 అనేది 2018లో రాజ్యాంగ హోదా రాకముందర పాత ఓబీసీ కమిషన్ సభ్యుల జీతభత్యాలను మరియు సేవా నిబంధనలను క్రమబద్ధీకరించిన పాత చట్టబద్ధమైన శిక్షను. స్వర్ణిమ స్కీమ్ వయా ఎన్బీసీఎఫ్డిసి అనేది వెనుకబడిన తరగతులకు వ్యాపారస్తుల సాధికారత కొరకు 2 లక్షల వరకు కేవలం 5% వడ్డీకే వ్యాపార రుణాలు ఇచ్చే ప్రత్యేక జాతీయ ఆర్థిక పథకం. పిఎం విశ్వకర్మ స్కిల్ టూల్ కిట్ గ్రాంట్ అనేది చేతి వృత్తులపై ఆధారపడే ఓబీసీ విశ్వకర్మ కార్మికులకు ఆధునిక పనిముట్లను కొనుగోలు చేయడం కొరకు ఏకంగా 15,000 రూపాయల ఉచిత నగదు గ్రాంట్ ఇచ్చే వినూత్న కేంద్ర నిబంధన. సో పిఎం యశస్వి ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ అనేది దీని కింద తల్లిదండ్రుల వార్షిక ఆదాయ పరిమితి 2.5 లక్షల లోపు ఉండాలి. స్వర్ణిమ యోజన అనేది జాతీయ ఓబీసీ ఫినాన్స్ కార్పొరేషన్ ద్వారా మహిళల కొరకు నడిచే మోస్ట్ సక్సెస్ఫుల్ లోన్ స్కీము. పిఎం విశ్వకర్మ టూల్ కిట్ గ్రాంట్ అనేది విశ్వకర్మ పథకం కింద నైపుణ్య శిక్షణ పూర్తి చేసుకున్న అగ్రిగేట్ బీసీ లబ్ధిదారునికి ఆధునిక టూల్ కిట్ కొరకు 15,000 రూపాయల ఈ
వోచర్ రూపంలో ఉచితంగా ఇస్తుందటండి. ఈ వోచర్ రూపంలో ఉచితంగా ఇస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 బిలోని 8 నిబంధనల ప్రకారం జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కు గల సివిల్ కోర్టు విచారణ అధికారాల పరిధి ఎంతవరకు ఉంటుంది మరియు ఏదైనా ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో ఓబీసీ విద్యార్థుల పట్ల కేటాయింపులో అన్యాయంగా జరిగిన ఫిర్యాదు వస్తే సదరు సంస్థ అధికారులను లీగల్గా బోనులో నిలబెట్టడానికి కమిషన్కు గల ప్రత్యేక న్యాయ నిఘా అథారిటీ పవర్ ఏది అంటే ఆప్షన్ బి అండి. విచారణ జరిపేటప్పుడు ఒక సివిల్ కోర్టుకు ఉండే సర్వాధికారాలు ఉంటాయి. ఏదానికి? కమిషన్కు ఫిర్యాదులపై విచారణ జరిపేటప్పుడు ఒక సివిల్ కోర్టుకు ఉండే సర్వాధికారాలు ఉంటాయి. దీని ద్వారా దేశంలోని ఏ ప్రభుత్వ అధికారినైనా తమ ముందే హాజరు కావాలని సమన్లు జారీ చేసే, రహస్య పత్రాలను జప్తు చేసే మరియు బాధితులకు అన్యాయం జరగకుండా సంబంధిత మంత్రిత్వ శాఖ మధ్యంతర సిఫార్సులు జారీ చేసే అత్యున్నత రాజ్యాంగ అధికారం లభిస్తుంది. ఆర్టికల్ 338బిలోని 8 అనేది కమిషన్ జ్యుడిషియల్ పవర్ సంబంధించి. ఇది 2018లో రాజ్యాంగ హోదా వచ్చిన తర్వాత ఓబీసీ కమిషన్కు ఈ అపార అధికారాలు లభించాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 338బిలోని 8 ప్రకారం ఒక యూనివర్సిటీ లేదా ప్రభుత్వ శాఖ ఓబీసీ రోస్టర్ పాయింట్లను తప్పుగా అమలు చేస్తే కమిషను సదరు సంస్థ వీసీకి లేదా సెక్రటరీకి సమన్లు జారీ చేసి కోర్టు లాగా విచారణ జరపవచ్చు. తాను సాక్ష్యాలను పరిశీలించేదాకా సదరు ఉద్యోగ లేదా అడ్మిషన్ల ప్రక్రియను నిలిపివేయమని ప్రభుత్వాన్ని ఆదేశించే అధికారము కమిషన్కు ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. దేశంలో వెనుకబడిన తరగతుల కులాల వారి జనాభాను మరియు వారి నిజమైన సామాజిక ఆర్థిక వెనుకబాటుతనాన్ని అంచనా వేయడానికి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 మరియు 16 నిబంధనల పరిధిలో నిర్వహిస్తున్న కుల గణన లేదా సమకాలీన సామాజిక సర్వేల తాజా లీగల్ పరిణామాలకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యాలను గుర్తించండి. తప్పుగా ఉన్నది వచ్చేటప్పటికి ఆప్షన్ సి అండి. ఆప్షన్ సి. సో రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. బీహార్ మరియు ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు క్షేత్రస్థాయిలో ఓబీసీల ఖచ్చితమైన ప్రాతినిధ్యాన్ని తెలుసుకోవడం కోసం సమగ్ర సామాజిక ఆర్థిక విద్యా కుల గణన సర్వేలను అధికారికంగా ప్రారంభించాయి. సుప్రీంకోర్టు తన చారిత్రాత్మక తీర్పుల ద్వారా స్పష్టం చేసింది ఏంటంటే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఇవ్వడానికి అవసరమైన సమకాలీన గణాంకాలను సేకరించే చట్టబద్ధమైన హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు 100% ఉంటుంది. ఈ కులగణన ద్వారా సేకరించిన జనాభా అంకెలను చూపించి సాధారణ ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్లపై గల 50% గరిష్ట లీగల్ పరిమితిని బ్లైండ్గా ఉల్లంఘించడానికి వీల్లేదని అత్యున్నత న్యాయస్థానాలు కఠిన నిబంధన పెట్టాయి. కులగణన సర్వేల నిర్వహణ మరియు వాటి సామాజిక డేటాబేస్ పర్యవేక్షణ అంతా రాజ్యాంగంలోని ఆర్టికల్ 162 రాష్ట్ర కార్యనిర్వాహక అధికారాల పరిధిలోకి వచ్చే 100% దేశీయ అధికారిక పరిపాలనా లేఅవుట్. ఇది ఎటువంటి క్రిప్టో నెట్వర్క్లతో సంబంధాలు లేవు. స్థానిక సంస్థల ట్రిపుల్ టెస్ట్ నెరవేర్చడానికి ఈ ఎంపిరికల్ డేటా అనేది సేకరించడం రాష్ట్రాల యొక్క బాధ్యత. నెక్స్ట్ క్వశ్చన్. వెనుకబడిన తరగతులకు చెందిన నిరుపేద ప్రతిభావంతులైన విద్యార్థులు దేశంలోని ఐఐటి, ఐఐఎం మరియు ఎయిమ్స్ వంటి అత్యున్నత జాతీయ విద్యా సంస్థలలో 100% ఉచితంగా ఉన్నత విద్యను అభ్యసించడం కొరకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మరియు ప్రస్తుతం పిఎం యశస్వి మాస్టర్ గ్రిడ్లో విలీనమైన ఆ ప్రతిష్టాత్మక చారిత్రాత్మక జాతీయ స్కాలర్షిప్ పథకం పేరేమిటి అంటే ఆప్షన్ ఏ అండి. డాక్టర్ అంబేద్కర్ ఓబీసీ ఉన్నత విద్యా స్కాలర్షిప్ పథకం. డాక్టర్ అంబేద్కర్ టాప్ క్లాస్ ఓబీసీ స్కాలర్షిప్ ఫ్రేమ్వర్క్. ఈ డాక్టర్ అంబేద్కర్ ఓబీసీ ఉన్నత విద్యా పథకం అనేది ఓబీసీ విద్యా సాధికారత సిలబస్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. దీని కింద దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన ప్రతిష్టాత్మక విద్యా సంస్థలలో సీటు సాధించిన ఓబీసీ విద్యార్థుల పూర్తి కోర్సు ఫీజును, హాస్టల్ మెస్ ఛార్జీలను మరియు బుక్స్ కొనుగోలు కొరకు ఏటా ప్రత్యేక నిధులను కేంద్ర ప్రభుత్వమే దేని ద్వారా అండి? డీబీటీ ద్వారా, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అందిస్తుంది. ఇది ప్రస్తుత నూతన పిఎం యశస్వి గొడుగు పథకం కింద మరింత ఆధునీకరించబడింది. నెక్స్ట్ క్వశ్చన్. ఓబీసీ రిజర్వేషన్ల పరిమితుల సామాజిక రాజ్యాంగ చరిత్ర విశ్లేషణ ప్రకారం వెనుకబడిన వర్గాలు మరియు మరింత వెనుకబడిన వర్గాలు అని అంతర్గతంగా వర్గీకరించడం రాజ్యాంగబద్ధమే అని సమర్థిస్తూనే ఏకంగా
68% భారీ రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగాన్ని అవమానించడమే అని తీర్పునిస్తూ రిజర్వేషన్లపై మొదటిసారిగా 50% గరిష్ట సరిహద్దును విధించిన ఆ చారిత్రాత్మక సుప్రీంకోర్టు తీర్పు ఏది అంటే ఆప్షన్ ఏ అండి, ఎంఆర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్. ఎంఆర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్. ఈ ఎంఆర్ బాలాజీ కేసు అనేది 1967లో భారత రిజర్వేషన్ల చరిత్రలోనే మోస్ట్ ఫేమస్ పునాది కేసు ఇది. అప్పట్లో మైసూర్ ప్రభుత్వం నాటి జస్టిస్ నాగనగౌడి కమిటీ నివేదిక ఆధారంగా ఓబీసీలకు ఏకంగా 68% రిజర్వేషన్లు ఇస్తూ జీవో జారీ చేసింది. దీనిని సుప్రీంకోర్టులో సవాలు చేసినప్పుడు 5 జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు ఇస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 15లోని 4 అనేది ఒక రాజ్యాంగ మినహాయింపు నిబంధన మాత్రమే. దీని ద్వారా ఓపెన్ కేటగిరీ మెరిట్ అభ్యర్థుల హక్కులను పూర్తిగా నాశనం చేయకూడదు. రిజర్వేషన్లు అనేవి సాధారణంగా 50% లోపు మాత్రమే ఉండాలి అని దేశంలోనే మొట్టమొదటిసారిగా 50% లీగల్ బార్డర్ను ఈ ఎంఆర్ బాలాజీ కేసులోనే ఖరారు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, 2021లో పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించిన చారిత్రాత్మక 105వ రాజ్యాంగ సవరణ చట్టం దేశంలోని ప్రతి రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నడుపుతున్న బీసీ లేదా ఓబీసీ సంక్షేమ యంత్రాంగాన్ని మరియు రాష్ట్ర బీసీ లిస్టులను చట్టబద్ధమైన పతనం కాకుండా కాపాడిన ఒక సంజీవని లాంటి చట్టం. ఎందుకంటే ఈ సవరణ ద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్ 342ఏలో కొత్తగా క్లాస్ 3ను చేర్చి ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి మరియు కేంద్రపాలిత ప్రాంతానికి తమ రాష్ట్ర అవసరాల కొరకు అంటే రాష్ట్ర ఉద్యోగాలు, విద్యా అడ్మిషన్ల కొరకు ఏ కులాలను ఓబీసీ జాబితాలో ఉంచాలో స్వయంగా నిర్ణయించుకునే మరియు స్వతంత్ర బీసీ లిస్టును నిర్వహించుకునే సార్వభౌమ రాజ్యాంగ అధికారాన్ని తిరిగి స్పష్టంగా పునరుద్ధరించింది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. 102వ రాజ్యాంగ సవరణ తర్వాత సుప్రీంకోర్టు మరాఠా కేసులో తీర్పు ఇస్తూ ఇకపై రాష్ట్రాలకు బీసీలను గుర్తించే పవర్ లేదు, అంతా కేంద్రమే చూస్తుంది అని చెప్పడంతో దేశంలో పెద్ద రాజ్యాంగ సంక్షోభం తలెత్తింది. ఎందుకంటే ప్రతి రాష్ట్రంలోనూ క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా బీసీ లిస్టులు వేరుగా ఉంటాయి. ఉదాహరణకు ఏపీలో కాపు కులాన్ని బీసీలో చేర్చాలా వద్దా అనే అధికారం రాష్ట్రానిదే. దీనిని రక్షించడం కోసం పార్లమెంటు 105వ సవరణ చట్టం తెచ్చి ఆర్టికల్ 342ఏలో క్లాస్ 3ని చేర్చి కేంద్ర లిస్టుకు మాత్రమే కేంద్రానిది పవర్, రాష్ట్రాలకు అంతర్గత లిస్టులపై పూర్తి అధికారం రాష్ట్రాల అసెంబ్లీలదే అని స్పష్టం చేసింది. దీనివల్ల సమాఖ్య వ్యవస్థ రక్షించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వ తాజా ఆర్థిక నివేదికల 2025-26 లీగల్ డేటా ప్రకారం వెనుకబడిన తరగతులకు చెందిన అత్యంత అట్టడుగు వర్గాల మహిళలు మరియు వీధి వ్యాపారస్తుల దళారీల వడ్డీ వ్యాపార అణచివేతకు గురి కాకుండా ఎటువంటి షూరిటీ లేకుండా నేరుగా ఆన్లైన్లో 50,000 రూపాయల వరకు అతి తక్కువ వడ్డీ కేవలం 4% వడ్డీకే అత్యవసర వ్యాపార రుణాలు మంజూరు చేసే ఆ ప్రసిద్ధ జాతీయ సూక్ష్మ ఆర్థిక వెల్ఫేర్ స్కీమ్ ఏది అంటే ఆప్షన్ ఏ అండి, ఎన్బిసిఎఫ్డిసి మహిళా సమృద్ధి యోజన. ఎన్బిసిఎఫ్డిసి మహిళా సమృద్ధి యోజన. ఇది ఓబీసీ నిరుపేద మహిళల ఆర్థిక స్వయం ప్రతిపత్తి పరిధిలోని అత్యంత మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి. ఫినాన్స్ కార్పొరేషన్ దీనిని రాష్ట్ర ఛానళ్ల ద్వారా రన్ చేస్తుంది. దీని కింద స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడిన ఓబీసీ మహిళలకు లేదా చిన్న కుట్టు మిషన్లు, బ్యూటీ పార్లర్లు పెట్టుకునే గ్రామీణ మహిళా లబ్ధిదారులకు ఎటువంటి ఆస్తులు తాకట్టు లేకుండా చాలా సులభంగా 50,000 రూపాయల వరకు అప్పు ఇస్తారు మరియు దీనిపై వడ్డీ రేటు కేవలం 4% మాత్రమే ఉంటుంది. ఇది అట్టడుగు ఓబీసీ కుటుంబాలలో పేదరికాన్ని రూపుమాపే ఒక అద్భుతమైన జాతీయ డిజిటల్ ఆర్థిక కవచం. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 16లోని 4 నిబంధనల ప్రకారం ఒక నిర్దిష్ట వెనుకబడిన తరగతికి ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించే ముందర సదరు కులం లేదా సామాజిక వర్గానికి సంబంధించి రాజ్యము అధికారిక రికార్డుల ద్వారా నిరూపించాల్సిన అత్యంత తప్పనిసరి చట్టబద్ధమైన లీగల్ షరతు సాంకేతిక పదం ఏది అంటే ఆప్షన్ బి అండి. ఆప్షన్ బి, ప్రభుత్వ సర్వీసులలో తగిన ప్రాతినిధ్యం లేకపోవడం. ప్రభుత్వ సర్వీసులలో తగిన ప్రాతినిధ్యం లేకపోవడం. ఈ అడిక్వేట్ రిప్రజెంటేషన్ అనేది తగిన ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల
ఆర్టికల్ 16లోని 4 కింద ఓబీసీ లేదా బీసీ రిజర్వేషన్లు ఇవ్వడానికి కేవలం కులం వెనుకబడి ఉంటే సరిపోదు, సదరు కులానికి ప్రభుత్వ ఉద్యోగాలలో జనాభా నిష్పత్తి ప్రకారం తగిన ప్రాతినిధ్యం లేదు అని రాజ్యం నిరూపించాలి. సుప్రీంకోర్టు తన చారిత్రాత్మక జర్నైల్ సింగ్ మరియు ఇందిరా సాహ్ని కేసులలో స్పష్టం చేసిందేంటంటే ఈ తగిన ప్రాతినిధ్యం అనేది ఒక పరిమాణాత్మక అంశము. దీనిని లెక్కించడానికి రాష్ట్రాలు పక్కా ఎంపీరికల్ డేటాను కలిగి ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని వెనుకబడిన తరగతుల అడ్మిషన్ల రక్షణ కొరకు మరియు ఉమ్మడి చట్టబద్ధమైన కమిషన్ల పునాదుల కొరకు పార్లమెంటు ఆమోదించిన క్రింది చారిత్రాత్మక కేంద్ర చట్టాలను అవి అమల్లోకి వచ్చిన ఖచ్చితమైన కాలక్రమానుసారం మొదటి నుండి చివరికి అమర్చండి. ఐఐటి, ఐఐఎం మరియు కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో ఓబీసీ విద్యార్థులకు 27% సీట్ల కోటాను చట్టబద్ధం చేస్తూ తెచ్చిన కేంద్ర విద్యా సంస్థల అడ్మిషన్లలో రిజర్వేషన్ చట్టం అమలు. ఇందిరా సాహ్ని తీర్పు ఆదేశాల ప్రకారం మొట్టమొదటిసారిగా చట్టబద్ధమైన అథారిటీగా జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చట్టం ఆమోదం. మల్టీ స్టేట్ కోఆపరేటివ్ చట్టాల పరిధిలో ఓబీసీ స్వయం ఉపాధి సంఘాల రుణ నిబంధనల క్రమబద్ధీకరణ. ఆప్షన్ ఏ అండి 213. జాతీయ బీసీ కమిషన్ చట్టం అనేది 1993 ఏప్రిల్లో ఇందిరా సాహ్ని తీర్పు 1992 ఆదేశాల మేరకు పార్లమెంటు చట్టం ద్వారా మొదటిసారిగా చట్టబద్ధమైన ఓబీసీ కమిషన్ను ఈ ఏడాది తెచ్చింది. కేంద్ర విద్యా సంస్థల అడ్మిషన్ల చట్టం అనేది 2006లో 93వ రాజ్యాంగ సవరణ చట్టం 2005 ద్వారా చేర్చబడిన ఆర్టికల్ 15లోని 5 కింద కేంద్ర ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలలో ఓబీసీలకు 27% సీట్లను పక్కాగా గ్యారంటీ ఇస్తూ పార్లమెంటు చేసిన విప్లవాత్మక చట్టం ఇది. మల్టీ స్టేట్ కోఆపరేటివ్ క్రెడిట్ నిబంధనలు అనేది సహకార రంగంలో వెనుకబడిన కులాల ఆర్థిక సంఘాల విలీన ప్రక్రియ. సో నెక్స్ట్ క్వశ్చన్, 102వ రాజ్యాంగ సవరణ చట్టం 2018 ద్వారా భారత రాజ్యాంగ నిఘంటువు లేదా నిర్వచనాల క్లాజులో చేర్చబడిన సరికొత్త ఆర్టికల్ 366(26)(c) లీగల్ నిబంధనలకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, ఓన్లీ 1 మాత్రమే కరెక్ట్. రాజ్యాంగ పరిభాషలోని ఆర్టికల్ 366లోని 26(c) అనేది అత్యంత స్పష్టంగా నిర్వచిస్తుంది. సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతుల అనగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 342A కింద వెనుకబడిన తరగతులుగా పరిగణించబడే వర్గాలే అని అఫీషియల్గా లీగల్ బోర్డును సెట్ చేస్తుంది. ఈ సెకండ్ స్టేట్మెంట్ అనేది క్రిప్టో కరెన్సీకి సంబంధించింది కాబట్టి ఇది రాంగు. ఎస్సీల డెఫినేషన్ ఆర్టికల్ 366(24)లో, ఎస్టీల డెఫినేషన్ ఆర్టికల్ 366(25)లో అనాదిగా ఉన్నాయి. కానీ ఓబీసీ, ఎస్సీ, బీసీలకు రాజ్యాంగంలో అఫీషియల్ డెఫినిషన్ క్లాజ్ లేదు. దీనిని పూడ్చడానికి 102వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 366లోని 26ని చేర్చారు. ఇది ఓబీసీలకు రాజ్యాంగ పరిభాషలో ఒక పటిష్టమైన లీగల్ గుర్తింపును ఇచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఓబీసీ నిబంధనల ప్రకారం ఏ ఉన్నత ప్రభుత్వ ఉద్యోగ హోదాలు లేదా ఆస్తులు ఉన్నవారి పిల్లలకు ఓబీసీ రిజర్వేషన్లు వర్తించవని చట్టం స్పష్టం చేస్తుంది. ఆయా నిర్దిష్ట హోదాలను వాటి లీగల్ కేటగిరీలతో జతపరచండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, 1A, 2B, 3C, 4D. ఈ కాన్స్టిట్యూషనల్ పోస్ట్స్ అనేవి భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు మరియు హైకోర్టుల న్యాయమూర్తులు, యూపీఎస్సీ మరియు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్మన్లు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ క్లాస్ 1 లేదా గ్రూప్ ఏ అనేది కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎంపికైన గ్రూప్ ఏ లేదా క్లాస్ 1 అధికారులు అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ మొదలైన ఆఫీసర్లు. ఆర్మ్డ్ ఫోర్సెస్ క్యాడర్స్ అనేవి భారత సైన్యంలో కల్నల్ మరియు అంతకంటే పై స్థాయి హోదాలు కలిగిన అధికారులు లేదా నావికా వాయుసేనలలో దానికి సమానమైన ర్యాంకుల్లో ఉన్న మిలిటరీ అధికారులు. ల్యాండ్ హోల్డింగ్స్ ఎక్స్క్లూజన్స్ అనేవి రాష్ట్ర భూ గరిష్ట పరిమితి చట్టాల ప్రకారం సాగునీటి వసతి గల భూమి గరిష్ట పరిమితిలో 85% లేదా అంతకంటే ఎక్కువ సొంతంగా కలిగి ఉన్న భూస్వామ్య కుటుంబాలు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. క్రీమీ లేయర్ కేటగిరీలు అనేవి జస్టిస్ రామ్ నందన్ ప్రసాద్ కమిటీ సిఫార్సుల ప్రకారం
డిఓపిటి ఖరారు చేసిన అఫీషియల్ క్రీమీ లేయర్ రూల్స్. సో ఈ ల్యాండ్ హోల్డింగ్ రూల్స్ అనేవి కేవలం ఉద్యోగాలే కాదు, ఒక ఓబీసీ కుటుంబానికి రాష్ట్ర ల్యాండ్ సీలింగ్ చట్టం పరిమితిలో 85% కంటే ఎక్కువ మాగాణి భూమి ఉన్నవారు ధనికుల కిందకే వస్తారు. కాబట్టి వారికి ఓబీసీ కోటా అనేది లభించదు. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 లోని 2 నిబంధనల ప్రకారం జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు సభ్యులను తన స్వహస్తంతో కూడిన సంతకం మరియు అధికారిక ముద్ర గల వారెంట్ ద్వారా నియమించే ఆ అత్యున్నత జాతీయ రాజ్యాంగ అథారిటీ ఎవరు అంటే ఆప్షన్ బి అండి, భారత రాష్ట్రపతి. భారత రాష్ట్రపతి నియామక వీటో పవర్ అనేది జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ల లాగే రాజ్యాంగ హోదా వచ్చిన తర్వాత జాతీయ ఓబీసీ కమిషన్ సభ్యులను కూడా నేరుగా భారత రాష్ట్రపతి మాత్రమే తన ప్రత్యేక వారెంట్ ద్వారా నియమిస్తారు. వీరి సేవా నిబంధనలను, జీతభత్యాలను పార్లమెంట్ చట్టానికే లోబడి రాష్ట్రపతి గారే అధికారికంగా నోటిఫై చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. ఓబీసీ అభ్యర్థుల క్రీమీ లేయర్ అర్హత కొరకు తల్లిదండ్రుల వార్షిక ఆదాయాన్ని ప్రస్తుత పరిమితి 8 లక్షల రూపాయల వరకు లెక్కించేటప్పుడు కేంద్ర ప్రభుత్వం డిఓపిటి అధికారిక నిబంధనల ప్రకారం క్రింది ఏ ఆదాయ వనరులను ఆ వార్షిక లెక్కింపు నుండి 100% మినహాయించాలి అన్నారండి. మినహాయించాలి అంటే ఆప్షన్ సి అండి. ఆప్షన్ సిని మినహాయించాలి. ఎందుకంటే ఇది క్రిప్టో టోకెన్లకు సంబంధించింది కాబట్టి అది రాంగ్. రిమైనింగ్ అన్ని కరెక్ట్ అండి. అవి ఏవేవంటే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న తల్లిదండ్రుల జీతం ద్వారా వచ్చే ఆదాయాన్ని నాన్ గవర్నమెంటల్ వర్గాల కొరకు విధించిన 8 లక్షల రూపాయల వార్షిక ఆదాయ పరిమితి లెక్కింపులోనికి కలపకూడదు. తల్లిదండ్రులకు గల వ్యవసాయ భూముల ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా ఓబీసీ క్రీమీ లేయర్ వార్షిక ఆదాయ లెక్కింపు నుండి సంపూర్ణంగా మినహాయించాలి. నెక్స్ట్. ప్రైవేట్ రంగంలో లేదా వ్యాపార రంగంలో ఉన్న వారికి మాత్రమే ఈ 8 లక్షల రూపాయల పరిమితి పూర్తిగా వర్తిస్తుంది తప్ప ప్రభుత్వ జీతం మరియు వ్యవసాయ ఆదాయం దీని పరిధిలోకి రావు. సో ఆప్షన్ సి ఎందుకు రాంగ్ అంటే క్రిప్టో కరెన్సీలతో ఎటువంటి సంబంధాలు లేవు. ఈ ఓబీసీ క్రీమీ లేయర్ ఆదాయం లెక్కింపు నిబంధనలు అనేవి భారత సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ పరిధిలోని దేశీయ పరిపాలన సంబంధానికి సంబంధించింది. నెక్స్ట్. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారి జీతము మరియు వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయాన్ని క్రీమీ లేయర్ లెక్కింపు కొరకు నిర్దేశించిన 8 లక్షల పరిమితిలోనికి కలపకూడదు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగుల క్రీమీ లేయర్ను కేవలం వారి ఉద్యోగ హోదా గ్రూప్ ఏ లేదా గ్రూప్ బి ఆధారంగానే లెక్కిస్తారు తప్ప జీతం అంకెల ఆధారంగా కాదు. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిబంధనల ప్రకారం ఏపీలోని వెనుకబడిన కులాల స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి కొత్త కులాలను రాష్ట్ర బీసీ జాబితాలో చేర్చడంపై 1993లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ పాస్ చేసిన చట్టం యాక్ట్ నెంబర్ 20 ఆఫ్ 1993 ప్రకారం ఏర్పాటైన ఆ సర్వోన్నత రాష్ట్ర స్థాయి చట్టబద్ధమైన కమిషన్ ఏది అంటే ఆప్షన్ ఏ అండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ 1993. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ కమిషన్ అనేది ఇందిరా సాహ్ని తీర్పు ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ చట్టం 1993ను తీసుకొచ్చింది. ఈ కమిషన్కు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వం వహిస్తారు. రాష్ట్రంలో బీసీఏ ఆదిమ తెగలు లేదా విముక్త జాతులు, బీసీబీ చేతి వృత్తుల వారు, బీసీసీ హరిజన క్రైస్తవులు, బీసీడీ ఇతర వెనుకబడిన కులాలు, బీసీఈ సామాజికంగా వెనుకబడిన ముస్లింలు వర్గీకరణలను నిరంతరం ఆడిట్ చేసే మరియు కొత్త క్లెయిమ్లపై ప్రభుత్వానికి చట్టబద్ధమైన నివేదికలు సమర్పించే అత్యున్నత రాష్ట్ర స్థాయి లీగల్ అథారిటీ ఇది. నెక్స్ట్ క్వశ్చన్. భారత రిజర్వేషన్ల చరిత్రలో ఒక పెద్ద మైలురాయి వివాదంగా నిలిచి ఆదేశిక సూత్రాలలోని ఆర్టికల్ 46కు మరియు ప్రాథమిక హక్కులలోని ఆర్టికల్ 15లోని 1కు మధ్య తలెత్తిన చట్టపరమైన ఘర్షణను నిరసిస్తూ సుప్రీంకోర్టు మద్రాస్ ప్రెసిడెన్సీ జారీ చేసిన కమ్యూనల్ జీవోను కొట్టివేయడంతో దేశంలో వెనుకబడిన కులాల కాలేజీ సీట్ల రక్షణ కొరకు ప్రధాని నెహ్రూ రాజ్యాంగానికి మొట్టమొదటి సవరణ చేయడానికి కారణమైన ఆ చారిత్రాత్మక పునాది కేసు ఏది అంటే ఆప్షన్ ఏ అండి, స్టేట్ ఆఫ్ మద్రాస్ వర్సెస్ చంపకం దొరైరాజన్ కేసు. స్టేట్ ఆఫ్ మద్రాస్ వర్సెస్ చంపకం దొరైరాజన్ 1951 కేసు. ఇది భారతదేశంలో సామాజిక సమానత్వ ఉద్యమాలకు అత్యంత కీలకమైన మైలురాయి కేసు. మద్రాస్ మెడికల్ కాలేజీలో సీటు రాలేదని చంపకం దొరైరాజన్ అనే అభ్యర్థి మద్రాస్ ప్రభుత్వం 1927 నుండి
అమలు చేస్తున్న కులాల వారి కోటాపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు నాటి ప్రాథమిక హక్కుల నిబంధనల ప్రకారం ఆ జీవోను కొట్టివేసింది. దీనితో వెనుకబడిన కులాల విద్యార్థులు నష్టపోతారని గమనించిన పార్లమెంటు 1951లో రాజ్యాంగానికి 1వ సవరణ చేసి విద్యా సంస్థలలో సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా ప్రత్యేక హోదా కల్పించి ఆర్టికల్ 15లోని 4ను చేర్చింది. నెక్స్ట్ క్వశ్చన్, 2018లో భారత పార్లమెంటు ఆమోదించిన 102వ రాజ్యాంగ సవరణ చట్టం దేశంలో వెనుకబడిన తరగతుల ప్రయోజనాలను రక్షించే జాతీయ కమిషన్ యొక్క చట్టబద్ధమైన నిర్మాణాన్ని మరియు దాని అధికార పరిధిని శాశ్వతంగా మార్చివేసిన ఒక చారిత్రాత్మక విప్లవాత్మక మైలురాయి. ఎందుకంటే ఈ ప్రత్యేక సవరణ ద్వారా పార్లమెంటు పాత 1993 నాటి సాధారణ చట్టబద్ధమైన కమిషన్ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసింది మరియు దాని స్థానంలో నేరుగా రాజ్యాంగంలో ఆర్టికల్ 338(b)ని చేర్చి జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కు ఎస్సీ ఎస్టీ కమిషన్లతో సమానంగా సంపూర్ణ రాజ్యాంగ హోదా మరియు సివిల్ కోర్టు పవర్స్ లభించింది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్. పాత రోజుల్లో అంటే 1993 నుండి 2018 వరకు ఓబీసీ కమిషన్ కేవలం ఒక సాధారణ చట్టబద్ధమైన సంస్థగా మాత్రమే ఉండేది. దీనికి ఓబీసీల హక్కుల ఉల్లంఘనలపై విచారణ జరిపే రాజ్యాంగ అధికారాలు ఉండేవి కావు. దీనిని గమనించిన కేంద్ర ప్రభుత్వం 102వ రాజ్యాంగ సవరణ చట్టం 2018ని తీసుకొచ్చింది. దీని ద్వారా పాత 1993 చట్టాన్ని రద్దు చేసి రాజ్యాంగంలో ఆర్టికల్ 338(b)ని చేర్చి దీనిని అత్యున్నత రాజ్యాంగ సంస్థగా మార్చడం వల్లే ప్రస్తుతం ఓబీసీలపై వివక్ష చూపితే ఏ ప్రభుత్వ అధికారినైనా సరే సమన్లు జారీ చేసే బోనులో నిలబెట్టే పవర్స్ కమిషన్కు లభించాయి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి. భారత ప్రభుత్వ తాజా ప్రగతి నివేదికల 2025-26 లీగల్ డేటా ప్రకారం చేతి వృత్తులపై ఆధారపడే ఓబీసీ విశ్వకర్మ శ్రామికుల వడ్రంగులు, కమ్మరులు, కుమ్మరులు మొదలైన 18 రకాల వృత్తుల వారు ఆధునిక పనిముట్ల కొనుగోలు చేయడానికి ఏకంగా 15,000 రూపాయల ఉచిత డిజిటల్ టూల్ కిట్ ఈ వోచర్ పొందేలా బ్యాంకులు మరియు లబ్ధిదారులు వివరాలను జాతీయ స్థాయిలో సమన్వయం చేసే ఆ సర్వోన్నత ప్రధానమంత్రి విశ్వకర్మ అఫీషియల్ డిజిటల్ పోర్టల్ ఏది? అక్కడేమో ఇది ఆల్రెడీ కవర్ చేసామండి ఈ క్వశ్చన్, కానీ అక్కడేమో పథకం అడిగారు, ఇక్కడేమో పోర్టల్ అడిగారండి. మీరు బాగా గమనించాలి ఇది. కానీ ఇక్కడ రిపీటెడ్ క్వశ్చన్ అన్నట్టు అనిపిస్తుంది, కానీ అడిగిన పాయింట్ ఆఫ్ వ్యూ వేరండి. లాస్ట్ అడిగిన పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అక్కడ ఏ స్కీమ్ అడిగారు, ఇక్కడ ఏమడిగారు, ఏ పోర్టల్ అడిగారండి. సో ఆప్షన్ ఏ అండి, పిఎం విశ్వకర్మ అధికారిక డిజిటల్ పోర్టల్. పిఎం విశ్వకర్మ అధికారిక డిజిటల్ పోర్టల్. ఈ పిఎం విశ్వకర్మ అధికారిక పోర్టల్ అనేది సాంప్రదాయ చేతి వృత్తుల సాధికారత పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఇది కేంద్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ మరియు సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఈ పిఎం విశ్వకర్మ .gov.in పోర్టల్ను నిర్వహిస్తున్నాయి. దీని ద్వారానే అభ్యర్థుల ఆధార్ వెరిఫికేషను, గ్రామ సభల డిజిటల్ ఆమోదము, 5 రోజుల ఉచిత నైపుణ్య శిక్షణ మరియు శిక్షణ ముగియగానే ఆధునిక పనిముట్ల కొరకు 15,000 రూపాయల విలువైన డిజిటల్ టూల్ కిట్ గ్రాంటు పారదర్శకంగా లబ్ధిదారుల మొబైల్ ఫోన్లకే ఈ వోచర్ రూపంలో అందుతోంది. 50 క్వశ్చన్స్ కంప్లీటెడ్ అండి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఈ కంటెంట్ ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ ఏంటో ఈ కమెంట్లో తెలియజేయండి. దీని ద్వారా అప్కమింగ్ వీడియోస్కి కొంచెం బూస్టప్లా ఉంటుందండి. సో ప్రతి ఒక్కరూ మీ ఫీడ్బ్యాక్ ఏంటో తెలియజేయండి. నచ్చిందా, నచ్చలేదా, గ్రూప్ 2 స్టాండర్డ్లో ఈ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయా లేదా, ఎటువంటి ఫీడ్బ్యాక్ అయినా, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏదైనా పర్లేదు, కానీ మీ ఫీడ్బ్యాక్ ఏంటో కమెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్.